హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఈ రోజు కోర్స్ మీరు టైటిల్ చూస్తుంటే మనం డిస్కస్ చేయబోయే సినిమా కోర్స్ ఈరోజు ఒక ఇండస్ట్రీ హిట్ అయిన ఒక సినిమా, ఒక క్లాసిక్ ఉన్న ఒక సినిమా నా దృష్టిలో అయితే 'మగధీర'. కోర్స్ ఈ సినిమా అందరూ చూసుంటారు. సో ఇంకేమైనా అప్డేట్లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. దీని తర్వాత మీకు ట్యూస్‌డే 'చిరుత' వస్తది. అంటే బ్యాక్ టు బ్యాక్ 'రామ్ చరణ్' సినిమా చేయడం అనేది అట్లా కాదు. మన ప్రయత్నం ఎట్లుంటదంటే ఓకే. ఈ పలానా ర్యాండమ్ సినిమా ఒకటి తీసుకుందాం అని చెప్పి జస్ట్ బ్యాక్ టు బ్యాక్ 'రామ్ చరణ్' సినిమాలున్నాయి. సో, మీకు ట్యూస్‌డే 'చిరుత' వస్తది. కానీ ఈరోజు 'మగధీర' వస్తుంది. బట్ యాహ్! ఆఫ్‌కోర్స్ 'మగధీర' ఈ సినిమా అందరూ జూషుంటారు. ఎవడైనా చూడకపోతే వాళ్ళు చెప్పడానికి నాకు పెద్దగా ఏం లేదు. బట్ ఫస్ట్ ఆఫ్‌కోర్స్ మనందరూ ఫస్ట్ చేసేదేంటంటే క్రెడిట్స్. సో, ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి బ్యానర్ 'గీత ఆర్ట్స్'. ఇట్ స్టార్స్ 'రామ్ చరణ్' గారు, 'కాజల్ అగర్వాల్' గారు, ద లేట్ గ్రేట్ 'శ్రీహరి' గారు, 'సునీల్' గారు, 'బ్రహ్మానందం' గారు, 'శరత్ బాబు' గారు, 'రావు రమేష్' గారు, మన యాక్టర్ 'సూర్య' గారు, 'ముమైత్ ఖాన్' అండ్ స్పెషల్ అపియరెన్స్ మన 'సమీర్' గారు, 'ఛత్రపతి శేఖర్' గారు, 'కిమ్ శర్మ', 'సలోని', 'హేమ' గారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాలో విలన్‌గా నటించిన 'దేవిగిల్' గారికి. ఇది ఆయన తెలుగు డెబ్యూ గాదు. ఎందుకంటే అది తర్వాత మీకు చెప్తా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లలో. బట్ ఈ సినిమాలో విలన్‌గా నటించిన ఆయన. నేను ఇంకెవరైనా మిస్ అవుతున్నానంటే మన 'శ్రావణ్' గారు కూడా ఉంటారు ఈ సినిమాలో. 'శ్రావణ్' గారంటే ఇందాక చెప్పినట్టు ప్రతి సినిమాలో ఒక రౌడీ ఉంటారు గదా! సింపుల్‌గా చెప్పాలంటే మన 'శ్రీమంతుడు' సినిమాల్లో వెడ్డింగ్ ఫైట్ ఉంటది గదా! ఒక రౌడీ హెడ్ ఉంటారు. ఆయన పేరు 'శ్రావణ్' గారనమాట. సో, ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి 'ఎంఎం కీరవాణి' గారికి, సౌండ్ సూపర్విజన్ చేసినటువంటి కీరవాణి గారి తమ్ముడు గారు 'కళ్యాణి మాలిక్' గారికి, ఓరేకే కళ్యాణి మాలిక్ అనుకుంటా ఆయన పేరు. సినిమాటోగ్రఫీ చేసినటువంటి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ 'సెంథిల్ కుమార్' గారు, 'కేకే సెంథిల్ కుమార్' గారు. ఈ సినిమాకి డైలాగ్స్ రాసినటువంటి 'ఎం రత్నం' గారికి, ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి 'రవీందర్' గారు, ఎడిటింగ్ నాకు చాలా ఇష్టం ఉన్న ఒక ఎడిటర్ 'కోటగిరి వెంకటేశ్వరరావు' గారు, 'కోటి' గారు. ఆయన ఎన్నో ఇండస్ట్రీ హిట్‌ల కోసం సినిమాలో పనిచేశారు. ఆ 'కోటి' గారికి నాకు తెలిసినంత వరకు ప్రెజెంట్ జెన్‌లో ఆయన పనిచేసే సినిమాలకి ఈజీగా ఒక ఎనీవేర్ ఫ్రమ్ 9-10 ఇండస్ట్రీ హిట్స్ ఉంటాయి ఆయన పేరుకి. దీంట్లో అది ఇంకోటి. నెక్స్ట్ 'ఫైట్స్ బై పీటర్ హైన్స్ మాస్టర్', 'రామ్ లక్ష్మణ్ మాస్టర్'. ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ అండ్ స్టైలింగ్ చేసినటువంటి రాజమౌళి గారి భార్య అండ్ మనకందరికీ చాలా ఇష్టం ఉన్న ఒక వ్యక్తి 'రమా రాజమౌళి' గారు. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ మన భోగలి ప్రసాద్ గారు. ఆఫ్‌కోర్స్ హి ఈస్ బెస్ట్ నోన్ యాస్ ఫర్ ప్రొడ్యూసింగ్ మన 'ఛత్రపతి' అండ్ ఇంకొక హ్యూజ్ బ్లాక్ బస్టర్ అండ్ సపోజిడ్లీ ఇండస్ట్రీ హిట్ 'అత్తారింటికి దారేది'. కానీ మొన్న నేను ఏం వింటున్నానంటే ఆ సినిమా లేదు అది వేరే విషయం. మనకెందుకు ఆ విషయం కూడా. ఆఫ్‌కోర్స్ ఈ కథ రాసినటువంటి విజేంద్ర ప్రసాద్ గారికి అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేసినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ 'ఎస్ఎస్ రాజమౌళి' గారు. ఈ సినిమాకి నిర్మాత ఆఫ్‌కోర్స్ మన 'అల్లు అరవింద్' గారు ఆన్ ద బ్యానర్ ఆఫ్ 'గీత ఆర్ట్స్' అండ్ ఈ సినిమా 30థ్ జూలై 30, 2009 వచ్చింది. సో, ఈ సినిమాకి కంటెక్స్ట్ అండ్ ఓపెనింగ్ థాట్స్ ఇవ్వాలంటే నేను ఈ సినిమా థియేటర్‌లో జూసాను. నేనొకటే జెప్తాను. ఈ సినిమా మీరు థియేటర్‌లో చూసుండకపోతే లైక్ మీకేం జెప్పాలో నాకేం అర్థం అవ్వట్లేదు గానీ నేను చెప్పకూడదు గానీ నేను చచ్చిపోమనను. జస్ట్ నాకు డౌటొస్తది. అంటే నువ్వు బిగ్గెస్ట్ తెలుగు మూవీస్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ థియేటర్‌లో చూడట్లేదంటే ఇంకా ఏం జెప్తావు? నువ్వసలు ఫ్యాన్‌వా రా అని నాకు డౌటొస్తది. అండ్ ఇంకోటి నాకేం గుర్తుందంటే అప్పట్లో వాళ్ళు అనౌన్స్ చేశారు. సో, ఆఫ్‌కోర్స్ 'యమదొంగ' తర్వాత ఇది వచ్చిన ఒక సినిమా. అండ్ 'యమదొంగ' ఎప్పుడొచ్చిందో నాకు తెలీదు గానీ, కానీ 'యమదొంగ' అండ్ 'చిరుత' 2 సినిమాలు 2007లో వచ్చాయి. 2007లో వచ్చిన తర్వాత ఈ సినిమా వాళ్ళు అనౌన్స్ జేశారు. సో, అనౌన్స్ చేసే కొద్దీ ఏమైందంటే ఇదెలా జెప్పాలి మీకు? సో, అనౌన్స్ జేశారు. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ ఏ రాజమౌళి సినిమా అయినా విపరీతమైన హైప్ ఉంది. బికాజ్ అప్పట్లో అంటే అప్పటి వరకు ఒక 5 సినిమాలు తీసుంటారు. లేకపోతే 6 సినిమాలు తీసుంటారు. అన్నీ హిట్‌లే. ఒక్క సినిమా కూడా ఎలా జెప్పాలి మీకు? ఒక్క సినిమా గూడా ఫ్లాప్ అవ్వలేదు. సో, ఈదర్ సూపర్ హిట్స్ అయ్యాయి, బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో, ఓకే. ఒక పర్ఫెక్ట్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఒక ఫస్ట్ టైమ్ ఒక ఆల్మోస్ట్ అంటే ఒక డెబ్యూటెంట్‌తో ఆయన సెకండ్ సినిమాతో 'రాజమౌళితో' సినిమా అంటే అది మామూలు విషయం గాదు. అంటే ఇది చిరంజీవి గారి బ్యాకింగ్ వల్లన, చిరంజీవి గారికుండే ఒక స్కోప్ అంటే ఇది ఎలా చెప్పాలి మీకు? చిరంజీవి గారికుండే ఒక
ఇది ఫినెస్ చేయడం వల్లనా? నిజంగా నాకు తెలీదు గానీ, కానీ సెకండ్ సినిమా రాజమౌళి గారితో చేయడం అదసలు మామూలు విషయం గాదు. సో, వాళ్ళు సినిమా అనౌన్స్ జేశారు. నాకు బాగా గుర్తు. ఈ సినిమా ప్రత్యేకంగా నాకెందుకు అంత హైప్ ఉందంటే, ఇండస్ట్రీ అప్పట్లో ఇండస్ట్రీ టాక్ మొత్తం ఏంటంటే, ఈ సినిమాల్లో వాడు 100 మందిని చంపే ఒక ఫైట్ ఉంటదనమాట. వాడు 100 ఏంటిది 100 మందిని చంపుతాడంటే, అదే ఆఫ్‌కోర్స్ అందరికి తెలిసిన విషయమే. 300 అని ఒక సినిమా ఉంటది. ఆ సినిమా కేవలం రన్ టైమ్ నిజమైన రన్ టైము నాకు తెలిసి ఒక గంటుంటది. కానీ ఆ సినిమాకి డైరెక్టర్ మన 'జాక్ స్నైడర్' గదా! ఆడేం జేశాడంటే, ఆ సినిమా మొత్తం స్లోమోలో తీద్దాం అంటే, ఒక గంట సినిమా ఒక 2:30 గంటలు లేకపోతే 3 గంటలు అది నిజంగా నాకు తెలీదు సినిమా రన్ టైము. కానీ వాళ్ళు ఎంత స్లోమో వాడతారంటే, సినిమా అట్లా వెళ్తూనే ఉంటది. సో, ఆహ్, మన 300 సినిమాలో వాడు 100 మందిని చంపుతాడు. అదే లైక్ డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ తీసి మన తెలుగులో పెట్టేసరికి కానీ నేనొకటే జెప్తా. 300 సినిమాకో దండం. దానికంటే బెటర్. బికాజ్ ఇక్కడ వాళ్ళు ఎక్కువ స్లో మోషన్ వాడరు. మరి మొత్తం రియల్ టైమ్‌లో వాళ్ళు మొత్తం జేస్తూనే ఉంటారు. అండ్ ఆఫ్‌కోర్స్ అప్పట్లో ఎందుకు పెద్ద టాకొచ్చిందంటే ఆఫ్‌కోర్స్ ఇది ప్రతి సినిమాకి సింపుల్‌గా చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి గారు మన హాలీవుడ్‌లో జేమ్స్ కెమెరాన్ మిస్టర్ జేమ్స్ కెమెరాన్ ఎట్లున్నారో త మన టాలీవుడ్‌లో రాజమౌళి గారు. సో, ఏంటి ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఏంటి వీళ్ళు సినిమా తీసారు అసలు 'రామ్ చరణ్‌కి అంత సీన్ ఉందా? ఇదుందా? అని జెప్పి అప్పుడు ఆఫ్‌కోర్స్ ఇది మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్. సినిమాకి బడ్జెట్ ఏందో సినిమాకి బడ్జెట్ ఏందో ఒకసారి జెప్తా మీకు. ఐ థింక్ 40 ఉంటది గదా! 40 లేకపోతే 45,00,00,000 ఉంటది. సో, సినిమా బడ్జెట్ 40,00,00,000 అంట. సో, ఆఫ్‌కోర్స్ ఇది యాహ్! ఇది ఆఫ్‌కోర్స్ దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ తెలుగు మూవీ ఆఫ్ ఆల్ టైమ్. అప్పట్లో అట్ ద టైమ్ ఆఫ్ రిలీజ్ అనమాట. సో, ఇయన్నీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని అరే! చూద్దామా వద్దా? చూద్దామా వద్దా? లేదు. ఇయన్నీ చూద్దామా వద్దా అని కాదు. ఇయన్నీ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఓకే. సినిమా ఆడుతదా? లేదా? పక్కా పోతదని చెప్పి సినిమా వచ్చింది. మేము థియేటర్‌లో చూసినాం. ఆ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే నేను మర్చిపోలేను. మేము న్యూ జెర్సీలో సినిమా చూసాం. హౌస్‌ఫుల్. ఆఫ్‌కోర్స్ ఏదైనా బిగ్గెస్ట్ తెలుగు మూవీ ఆఫ్ ఆల్ టైమ్ అయితే అప్పట్లో ఆఫ్‌కోర్స్ హౌస్‌ఫుల్ ఉండేది. సో, సినిమా చూసాను. నాకు విపరీతంగా నచ్చింది. అరే! మళ్ళీ ఈ సినిమా నేనెప్పుడు చూస్తానురా భయ్! అని చెప్పి ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ డీవీడీ వచ్చింది. శ్రీ బాలాజీ వీడియో ద్వారా. అప్పుడు సినిమా మళ్ళీ చూసాను. నాకింకా నచ్చింది. అండ్ అప్పట్లో ఇండస్ట్రీలో ఇంకో టాక్ ఏందంటే, ఆఫ్‌కోర్స్ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయింది. నేను ఈడేంటి ఇండస్ట్రీ హిట్ అంటున్నాడు కానీ నంబర్ చెప్పడేంటి మీకెవరికైనా డౌట్ వస్తే ఈ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అదొక మిస్టరీ. ఎందుకంటే నేను చెప్తా. ఒకడేమో 60 రాస్తాడు. ఇంకోడేమో 70 రాస్తాడు. ఇంకోడేమో 75 రాస్తాడు. ఇంకోడేమో 80 రాస్తాడు. మొన్న రీసెంట్‌గా వచ్చిన 'ఏజెంట్' సినిమాలాగా నేనొక టాక్ వీడియో చూసాను. ఆడేం చెప్తున్నాడంటే సినిమాకి దండాలు. అంటే ఫుల్ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీశారు సినిమా. సో, 'మగధీర' కలెక్షన్స్ గూడా అంతే. ఇష్టం వచ్చినట్టు ఎవడికి ఇష్టం వచ్చినట్టు ఆడు చేస్తూనే ఉంటాడు. సో, నిజం చెప్పాలంటే అదేందో నేనది తర్వాతకొస్తాను. సో, ఆఫ్‌కోర్స్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. అండ్ దెన్ రాజమౌళి స్టేటస్సు ఆఫ్‌కోర్స్ అది సెవెంత్ అయింది. టాప్ మోస్ట్ డైరెక్టర్. అండ్ అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ ఏందంటే, ఈ సినిమా వచ్చిన తర్వాత నలుగురు డైరెక్టర్లు లేచారు. ఒకటి మన గుణశేఖర్ గారు, మెహర్ రమేష్ గారు, ప్రకాష్ కోవలమూడి అండ్ వివి వినాయక్ గారు. వీళ్ళందరూ లేచి అరే! రాజమౌళి ఎవడురా బోయ్! అని జెప్పి మేము వాడికంటే తోపు అని జెప్పి ఇది ఇండస్ట్రీలో టాకు నేను విన్నాను. సో, 'గుణశేఖర్' 'వరుడు' తీశారు. అది డిజాస్టర్ అయింది. ఆఖరికి 'ఎక్స్‌మెన్ ఆరిజిన్స్' కాపీ కొట్టి వాళ్ళు సిగ్గు లేకుండా సినిమా తీశారు. అండ్ దెన్ సెకండ్ 'మెహర్ రమేష్' ఆఫ్‌కోర్స్ మనందరికి తెలుసు. మనందరి ఫేవరెట్ మూవీ 'శక్తి.' ఆ సినిమా ఎంత బాగా ఆడిందో మనందరికి తెలుసు. ఆ సినిమా ఎంత బాగా ఆడిందంటే దత్త గారు దత్త గారు అప్పుల పాల్లో ఉండిపోయి లాసెస్ వచ్చి 4 సంవత్సరాలు సినిమా చేయకుండగా ఆయన ఆయన కూతుర్లే ఆయన ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేసి 'ఎవడే సుబ్రహ్మణ్యం'తో మళ్ళీ వాళ్ళ బ్యానర్‌కి మరొక్కసారి పేరు తెప్పించినట్టు 'స్వప్న దత్' గారికి, ప్రియాంక దత్ గారికి నా ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్. బట్ యాహ్! దత్ గారికి ఆ సినిమాకి పెద్ద బొక్క పడింది. అండ్ దెన్ 'ప్రకాష్ కోవలమూడి' నేనొకటే చెప్తా. ఐ థింక్ లైక్ 'ప్రకాష్ కోవలమూడి' యాక్చువల్లీ లైక్ తెలుగు సినిమా మొత్తం చరిత్రలో ది వర్స్ట్ డైరెక్టర్.
'అనగనగా ఓ ధీరుడు' ఈ సినిమా 15 నిమిషాలు చూశాను. ఫస్ట్ అందరికి తెలిసిన విషయం. ఫస్ట్ అండ్ ఓన్లీ మూవీ టు బి ప్రొడ్యూస్డ్ బై డిస్నీ. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ రాలేదు. నా ప్రయత్నం ఏందంటే డిస్నీతో సినిమా తీయడం. యెస్. ఈడేంటి డిస్నీతో సినిమా యెస్. అయినా వినడానికి అతిగా ఉంటది గానీ బిజినెస్ కాలేజ్‌కెళ్ళి బిజినెస్ డిగ్రీ చదివాను. నాకి నంబర్ చూపిస్తారు. నంబర్ చూపిస్తా అంటే వాళ్ళు ఖచ్చితంగా కొలాబ్ చేస్తారని నేను అనుకుంటున్నా. కానీ అది వేరే విషయం. సో, ఆ సినిమా 15 నిమిషాలు చూశాను. అంతకంటే అతి దరిద్రమైన సినిమా నా జీవితంలో చూడలేదు. సో, ఆ సినిమా వచ్చింది. ఆఫ్‌కోర్స్ పెద్ద డిజాస్టర్ అయింది. అది అందరికి తెలుసు. అప్పటి నుండి 'శృతి హాసన్' నటించిన 2 తెలుగు మూవీస్. ఒకటి 'అనగనగా ధీరుడు', రెండోది ఆ సినిమా ఎదుర సిద్ధార్థ్ 'ఓ మై ఫ్రెండ్' ఉంటది కదా! 'ఓ మై ఫ్రెండ్' నటించి ఆ సినిమాలు అంటే ఏ సినిమా ఆడలేదు. సో, 'అయన్ లేగ్' అని చెప్పి అప్పుడొచ్చిందిరా 'గబ్బర్ సింగు' ఇంకంతే ఆమె కెరీర్ వేరే రేంజ్‌కెళ్ళింది. అండ్ దెన్ 'వివి వినాయక్‌తో 'బద్రీనాథ్.' ఆఫ్‌కోర్స్ ఆ సినిమా కూడా ఆడలేదు. సో, ఈ నలుగురు డైరెక్టర్స్ అందరూ కలిసి 'రాజమౌళిని' కాపీ కొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అందరూ, అందరూ హౌలగాళ్ళయ్యారు లాస్ట్‌కొచ్చేసరికి. సో, ఈ సినిమాకి ఆఫ్టర్ మ్యాథ్ జెప్పాలంటే ఆఫ్‌కోర్స్ ఈ సినిమా అయింది అంటే ఆల్రెడీ 'చిరుత'తో ఆయన ప్రూవ్ జేశారు. కానీ ఈ సినిమా అయిన తర్వాత 'రామ్ చరణ్' స్టార్ అయ్యారు. అండ్ దెన్ 'కాజల్ అగర్వాల్' ఏ లిస్ట్‌కొచ్చింది. ఏ సినిమా తీసుకున్నా 'డార్లింగ్' నుండి దాని తర్వాత ప్రస్తుతానికి మీరు జూస్తే ఏ పెద్ద సినిమా అయినా తీసుకో ఆమె సినిమాలో ఉండేది. అండ్ దెన్ అందరు టాప్ హీరోలతో నటించింది. నాకు తెలిసినంత వరకు అందరితో నటించింది. అండ్ దెన్ ఇంకోటి దాన్ని మళ్ళీ ఆ పాయింట్‌కి రావాలంటే డిస్పైట్ ఈ సినిమాకి ఇండస్ట్రీ హిట్ స్టేటసు ఈ సినిమా నిజమైన కలెక్షన్స్ ఎవడికి తెలీదు. అండ్ ఈ సినిమా అంటే అది ఎంత హడావిడి, ఎంత కాంట్రోవర్షియల్ అయిందంటే రాజమౌళి అండ్ అల్లు అరవింద్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట. ఓకే. సినిమా సినిమా ఇన్ని రోజులు ఆడింది. ఇన్ని సెంటర్‌లో ఇన్ని రోజులు ఆడిందని జెప్పి అది యాక్ అది యాక్చువల్లీ వాళ్ళు ఆహ్, ఫేక్ పోస్టర్స్ జేశారనమాట. దాని తర్వాత రాజమౌళి అల్లు అరవింద్ దగ్గరికెళ్తే అడిగారు. ఏంటి సార్ ఇది మీరు ఇలా జేశారంటే ఫాన్స్ ప్రెషర్ వల్లన నేనిది లైక్ దానికి సకంబ్ అయ్యి నేను ఇది చేశాను. కానీ అందరికి తెలుసు అది ఫేక్ పబ్లిసిటీ అనమాట. సో, సినిమా లైక్ ఇది ఫ్యాక్ట్. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్. కానీ దాని నంబర్‌ల గురించి మాట్లాడే అర్హత లేకపోతే దాని నంబర్ గురించి మాట్లాడే ప్రసక్తే నే నేనైతే చేయను. కానీ ఇందాకడ చెప్పినట్టు ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆ నంబర్ యేసుకుంటాడు. బట్ ఇది యునానిమస్ ఫ్యాక్ట్. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అంతే. దాని తర్వాత దీన్ని కొట్టే సినిమా ఏమొచ్చింది? దీన్ని కొట్టే సినిమా టెక్నికల్లీ 'అత్తారింటికి దారేది.' దాని తర్వాత వచ్చే సినిమా ఏది? 'బాహుబలి.' అప్పుడు దెన్ నాన్ 'బాహుబలి' రికార్డ్స్ సృష్టించడం మొదలుపెట్టారనమాట. అది ఏ సినిమారా 'శ్రీమంతుడొచ్చింది.' ఇయన్నీ గుర్తు చేసుకో ఇయన్నీ చెప్పాను గదండీ! నా బుర్రలో ఈ మట్టి తప్ప ఇంకేం ఉండదు. నా బుర్రలో యాక్చువల్లీ ఏం పనికొచ్చేవి ఏం లేదు. కానీ ఇటువంటిది ఉంటాయి. 'శ్రీమంతుడి' తర్వాత ఏం సినిమా? 'శ్రీమంతుడి' తర్వాత నాన్ 'బాహుబలి' ఇండస్ట్రీ హిట్టా? 'శ్రీమంతుడి' తర్వాత నాన్ 'బాహుబలి' ఇండస్ట్రీ హిట్ అంటే నాకు తెలిసినంత వరకు 'రంగస్థలం' గదా! లేదు. కరెక్టే గదా! యాహ్! 'నాన్ బాహుబలి' ఇండస్ట్రీ హిట్ అయితే 'రంగస్థలం.' దెన్ 'రంగస్థలం' తర్వాత 'నాన్ బాహుబలి' ఇండస్ట్రీ హిట్టు టెక్నికల్లీ వాళ్ళు అంటే వా ఎవరనుకున్నారు? వాళ్ళే అనుకున్నారని చెప్తారు. 'అల వైకుంఠపురంలో' తర్వాత ఏం రాలేదు. ఇప్పుడు 'నాన్ బాహుబలి' కాదు గదా! ఇప్పుడు 'నాన్ ఆర్ఆర్ఆర్' అయింది. బికాజ్ అది తెలుగు స్టేట్స్‌లో ఇండస్ట్రీ హిట్ అయింది. సో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ ఇప్పట్లో ఈస్ 'ట్రిపుల్ ఆర్' అనమాట. బట్ అది వేరే విషయం. బట్ యాహ్! ఓకే. అది కంటెక్స్ట్ అది స్టార్టింగ్. ఇప్పుడు మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌లోకెళ్ళిపోదాం. సో, ఇది మరొకసారి ఒక పోస్ట్‌మార్టం తీసుకున్నామనమాట. సో, ఇది రాజమౌళి గారు చెప్పిన మాటలే. సో, ఆ మాటలన్నీ నేను మీకు చెప్తాం. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే, అప్పట్లో మా నాన్నగారు 'విజేంద్ర ప్రసాద్' గారు ఒక కథ రాశారనమాట. 'జగదేక వీరుడు.' ఈ సినిమాలో మన సూపర్ స్టార్ 'కృష్ణ' గారు హీరో అండ్ దర్శకత్వం డైరెక్టర్ 'సాగర్' గారు. ఈ సినిమా కథ ఏంటంటే, ఒక బాడీగార్డ్ ఒక రాజమాతని సర్వ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఆయన 100 ధీరుల్లా? లేకపోతే 100 మందిని చంపగలిగే అంటే హి ఫైట్స్ 100 వారియర్స్ అండ్ దెన్ దాని తర్వాత ఆమె చచ్చిపోతారు. అండ్ దెన్ ఆయన చచ్చిపోతారు. ఆ రాజమాత మళ్ళీ ఆ సింహాసనం మీద కూర్చోబెట్టనీకి. దాని తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ పుడతారు. అండ్ ఎలా చెప్పాలి? యాహ్! అండ్ ఆమె ఒక
ఆమె ఒక అన్‌ఫుల్‌ఫిల్డ్ ఒక యాంబిషన్ ఉందనమాట. అంటే తీర్చలేని ఒక ఆశ. అంటే ఆమె థ్రోన్ మీద పెట్టాం అనేది. కానీ ఆ కాన్సెప్ట్ వాళ్ళకి నచ్చలేదు. అండ్ సినిమా వాళ్ళు ఎప్పుడు తీయలేదు. కానీ అప్పట్లో మా డ్యాడీకి నేను ఆ సినిమాకి అంటే మా డ్యాడీకి అప్పట్లో నేను అసిస్టెంట్‌గా పనిచేసినాను. అండ్ నాకు ఆ కథ చాలా నచ్చింది. అండ్ ఆ కథ ఎప్పుడు చేద్దాం అనుకున్నా, కానీ దానికి విపరీతమైన బడ్జెట్ కావాలి. సో, నేను ఆహ్ ఈ సినిమాకి ద్వారా నేను 'అల్లు అరవింద్' కలిసి 'చరణ్' సినిమాకి నాకు పెద్ద బడ్జెట్ ఇచ్చారు. అండ్ నేను ఈ కథని, ఈ సబ్జెక్ట్‌ని నేను మళ్ళీ పికప్ జేసుకున్నా. అండ్ నాకు హీరోల పరంగా స్టోరీ ఐ డోంట్ పిక్ హీరోస్ డిపెండింగ్ ఆన్ స్టోరీ అనమాట. ఫస్ట్ హీరో ఫస్ట్ హీరోనే అనుకోని నేను తర్వాత వాళ్ళ ద్వారా నేనొక వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళ ఇమేజ్‌కి తగ్గట్టుగా సూట్ అయినటువంటి నేనొక కథని సెలెక్ట్ జేసుకుంటా. కానీ ఆ ఫస్ట్ చేంజు నేను ఏదైతే జేశానో ఒరిజినల్ స్టోరీ ఏందంటే, ఆ రాజమాత ఏదైతే ఉందో దాన్ని ఒక యువరాణితో నేనది రిప్లేస్ జేశాను. అండ్ ఆ రాజమాత క్యారెక్టరు ఒక 40+ ఉన్న ఒక బిగ్ హీరోస్ వాళ్ళకి సూట్ అవుతాయి. అంటే ఆ రిలేషన్‌షిప్, ఆ రాజమాత దానికంటే అంటే అక్కడ లాయల్టీ తప్ప అండ్ నిజాయితీగా ఉండడం తప్ప ఇంకేం లేదు. కానీ ఒక ప్రిన్సెస్ చేసే ఒక కొద్దీ నేనొక వైట్ లవ్ యాంగిల్ యాడ్ చేయొచ్చని అని అని అనుకుని నేనది ప్రిన్సెస్‌గా మార్చాననమాట. ఇంకోటి ఈ సినిమాలో 100 మందిని చంపే ఒక ఎపిసోడ్ ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్ అనమాట. మొత్తం స్టోరీ దాని మీద బేస్ అయ్యి ఉంటది. మొత్తం ఆ పాయింట్ నుండే ఆహ్, మీరు గమనిస్తే ఆ పాయింట్ మొత్తం చుట్టూనే వెళ్తూ ఉంటదనమాట. సో, ఈ సినిమా కాస్టింగ్ సంగతానికొస్తే, కాస్టింగ్ చేసే కొద్దీ నేనెప్పుడు లైక్ నా నాకు కావాల్సిన యాక్టర్ డేట్స్‌లు నాకొస్తాయనమాట. కానీ హీరోలు వాళ్ళు కేవలం అట్ ఎ టైమ్ ఒకే సినిమా చేస్తారు కాబట్టి, నాకు హీరో డేట్స్ నా డిస్పోజల్‌లో ఉన్నాయి. అండ్ దెన్ హీరోయిన్ అండ్ విలన్ డేట్స్‌తో పరంగా ఆహ్ నాకెటువంటి ప్రాబ్లమ్ లేదు. అందుకే నాకు వాళ్ళ కమిట్మెంట్ గావాలి. ఫ్లెక్సిబుల్‌గా ఉండడానికి. అంటే నేను వాళ్ళు సైన్ జేసే ముందు అది ఒక చాలా ఆహ్, అది మేజర్ క్రైటీరియా వాళ్ళకి ఫ్లెక్సిబుల్ డేట్స్ ఉంటాయి. సో, 'రామ్ చరణ్' సంగతానికొస్తే అందరికి తెలిసిన విషయమే. కథ రాసిన తర్వాత ఆహ్, రాజమౌళి, చిరంజీవి ఇంటికెళ్లారు కథ నరేట్ చేయడానికి. సో నరేట్ జేస్తూ ఉంటుంటే ఇంతకు ముందు చెప్పినట్టు ఈ కథ నేను ఐ సెలెక్టెడ్ ది స్టోరీ బికాస్ ఆఫ్ 'చరణ్' అనమాట. ఇనీషియల్‌గా బోత్ అల్లు అరవింద్ గారు అండ్ చిరంజీవి గారు వాళ్ళు కొంచెం డౌట్‌లుండేది. అంటే ఇంత ఈ 'మగధీర' రోలు ఆయన చేయడం అంటే ఇంత అర్లీ స్టేజ్ కెరియర్‌లో మేబీ ఇంత పెద్ద బాధ్యత ఆర్ ఇంత పెద్ద రోల్ ఆయన చేయడం అనేది అది అంటే ఆయనకి టూ బిగ్ అంటే ఆ బాధ్యత ఆయన మొయ్యలేకపోతారని జెప్పారు. కానీ నేనైతే ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నా. నేనొక జడ్జు ఇదెలా జెప్పాలి? ఆహ్, నేనొక స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెసెస్ ఆఫ్ యాక్టరు నేనది జడ్జ్ చేసుకోగలను. నా సినిమాలో నటించే ముందు. ఎందుకంటే 'చిరుత' సినిమాకి యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ రాజమౌళి గారిని అడిగారు. ఆయన లాంచ్ చేయనీకి. కానీ అట్లా లేదు. చరణ్‌కి ఏమి బాగొచ్చో, ఏమి బాగా రాకపోతే అంటే వాట్ కెన్ హీ డూ గుడ్ అండ్ బ్యాడ్ అంటే నాకు తెలీదు. సో, అది తెలిసిన తర్వాతే నేను ఆయనతో ఒక సినిమా చేశానని ఒక మాట చెప్పి అప్పుడు ఆఫ్‌కోర్స్ ఈ సినిమా జరిగింది. అండ్ ఈ సినిమాలో నేనేం చేశానంటే ఐ మోల్డ్ మై క్యారెక్టరైజేషన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ సూట్స్ ద స్ట్రెంగ్త్స్ ఆఫ్ ది యాక్టర్స్ అనమాట. ఇది 100% నిజం. మీరు ఏ రాజమౌళి సినిమాని తీసుకోండి ఆయన అదే చేస్తారు. సో, చరణ్ ఆయన పెర్ఫార్మన్స్‌తో నన్ను కరెక్ట్‌గా అది ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఇంకోటేంటంటే కామెడీ చేయడం అనేది అది ఎ ఏ నటుడికైనా అదే ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. సెకండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే అది సటిల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చేయడం. ఎందుకంటే ఏదైనా లౌడ్‌గా చెప్పడం అనేది అది చాలా ఈజీ. కానీ చాలా డిఫికల్ట్ ఏందంటే అదే ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది సటిల్టీలో. సో, ఈ సినిమాలో చరణ్ డిడ్ అమేజింగ్ జాబ్ విత్ బెస్ట్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఈ సినిమాలో ఆయన ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు. హీరోయిన్ వ్యాలీలో పడినప్పుడు ఓపెనింగ్ సీక్వెన్స్‌లో ఆ ఒక్క ఎక్స్‌ప్రెషన్‌లో ఒక ఒక పెయిను అండ్ రిమోర్సు ఆయన ఫేషియల్ మసిల్స్ కదలకుండా ఆయనిచ్చారు. హి డిడ్ ఎ అమేజింగ్ జాబ్ ఇన్ దిస్ మూవీ అండ్ ఎవరికైనా తెలియకపోతే రామ్ చరణ్ ఒక ఎక్వెస్ట్రియన్ అనమాట. ఎక్వెస్ట్రియన్ అంటే హార్స్ స్పోర్ట్స్‌కి చాలా అలవాటైన ఒక మనిషి. సో, ఆయన హార్స్ రైడింగ్‌లో ఎక్స్‌పర్ట్ అనమాట. సో, హిస్ ఎక్స్‌పర్టీస్ ఇన్ హార్స్ రైడింగ్
అది చాలా హెల్ప్ అయింది. ఈ సినిమాలో 2 బిగ్గెస్ట్ పే ఆఫ్స్ ఒకటి 'చారియట్ రేస్' అండ్ దెన్ 'బస్ చేస్' ఈ సినిమాలో. సో, కాజల్ సంగదానికొస్తే ఆమె 'లక్ష్మీ కళ్యాణం' సినిమాలో నాకు నచ్చింది. అండ్ దెన్ 'యమదొంగ' సినిమాలో నేను కాస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆమె డేట్‌లు కుదరలేదు. అండ్ దెన్ ఇనీషియల్‌గా 'అల్లు అరవింద్' అంత కన్విన్స్ అవ్వలేదు. అంటే ఈ చాయిస్ ఆఫ్ హీరోయిన్ పెట్టి. కానీ అదే టైంలో మేము ఒక ఫోటో షూట్ పెట్టాం. అండ్ దెన్ నేను ఆ అమ్మాయికి మొత్తం క్యారెక్టరైజేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసాం. అలాంగ్ విత్ ద స్టోరీ 45 నిమిషాల్లో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేనేం జెప్పానంటే, హీరో యారగెంట్‌గా ట్రీట్ జేయాలి. కానీ ఆ యారగెన్సు ఎక్కడ ఆ యారగెన్స్ ఏందంటే షుడ్ కమ్ ఔట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ది హీరో. దాని తర్వాత అదే యాస్పెక్టు మైండ్‌లో బెట్టుకొని సినిమా మొత్తం అలా అకార్డింగ్ టు థట్ ఆమె పెర్ఫార్మ్ జేసింది. అండ్ దెన్ యాహ్! నా కెరీర్‌లో అయితే ఇప్పటి వరకు 'పంచదార బొమ్మ' నా కెరీర్‌లో బెస్ట్ సాంగు. అండ్ నేను కాన్ఫిడెంట్‌లీ చెప్పగలను ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఆ పాటని హెల్ప్ చేసింది. ఇప్పుడు 'శ్రీహరి' సంగతానికొస్తే 'శ్రీహరి' ఈ సినిమాకి ఆబ్వియస్ అండ్ ఓన్లీ చాయిస్ ఫర్ 'షేర్ ఖాన్' రోల్. ఆయనకి నరేట్ చేయడం అనేది ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే 'శ్రీహరి' 'శ్రీహరికి' ఒక ట్రెమెండస్ మాస్ పల్స్ ఉంది. అండ్ ఆయన ఎట్లా రియాక్ట్ చేశారంటే ఆహ్ యాహ్! ఆయన ఎట్లా రియాక్ట్ చేశారంటే, నేను ఎలా జెప్పాలి మీకు? హి వుడ్ రియాక్ట్ జస్ట్ ద వే ఐ ఎక్స్‌పెక్టెడ్ వెన్ ఐ పెన్ ద స్టోరీ వైల్ నరేటింగ్ టు హిమ్. నేను ఆయన రెస్పాన్స్ జూసి నేను చాలా థ్రిల్ అయ్యా. అంటే ఆయన అప్పుడప్పుడు కంట్లో నీళ్ళొచ్చేవి. నేను కొన్ని నరేషన్ సీన్సు నేను కొన్ని ఎమోషనల్ సీన్స్ నరేట్ చేసినప్పుడు, ఈ సినిమాలో ఒక సీన్ ఉంటది. శ్రీహరి చరణ్ ముందు నీల్ జేసి ఆయన పొగుడుతూ ఉంటారనమాట. ఇంకేమైనా ఒక సీనియర్ యాక్టర్ ఆ సీన్‌కి కోసం వాళ్ళు సీన్ చేంజ్ అడిగేవారు. కానీ 'శ్రీహరి' అది చాలా మనసు బెట్టి, మనసు ఒప్పుకొని ఆ సీన్ వాళ్ళు జేశారనమాట. అంటే సినిమాల మీద ఆయనకుండే ఒక డెడికేషన్ అది అక్కడ నాకు కనిపించింది. అండ్ ఆయన మనసు యాక్చువల్లీ రియల్ లైఫ్‌లో 'షేర్ ఖాన్' లాంటిది. సో, ఐ అబ్సల్యూట్‌లీ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్ అని జెప్పారు. ఇప్పుడు 'దేవ్‌గిల్' సంగతానికొస్తే ఈ సినిమాల్లో నా వేరే సినిమాల కంటే చాలా తేడా ఏంటంటే, నా ముందు సినిమాల్లో విలన్ చాలా బ్యాడ్ అండ్ క్రూడ్‌గా ఉండేవారు. కానీ 'మగధీర'లో అయితే ఒక గుడ్ లుకింగ్ గైని సెలెక్ట్ జేసుకోవాలి. ఎందుకంటే హీరోయిన్ ఆమె చాలా లైక్ నమ్మబుద్ధి అయ్యే ఒక వ్యక్తి ఉండాలనమాట. సో, 'దేవ్ గిల్' ఈ సినిమాలో రోల్ ఆఫ్ ద విలన్ జేశాడు. ఆహ్, అండ్ దెన్ హి టర్న్స్ డెవిలిష్ వెన్ రిక్వైర్డ్. నాకు తెలిసి ఈ సినిమా 100 మంది కంటే ఎక్కువ జూసుంటడు. ఈ సినిమా ఆయన తెలుగు డెబ్యూ గాదు. మాకు డెబ్యూ ఎట్లా అనిపిస్తదంటే, ఆయన డెబ్యూ మూవీ యాక్చువల్లీ 'కృష్ణార్జున' మొన్న 'బ్రూస్ ఆల్‌మైటీ' తెలుగు రీమేకు. ఇప్పుడే జెప్పేస్తున్నా. ఆ సినిమా 100 మంది కంటే ఎక్కువ జూసుంటరు. అందుకే ఆ సినిమా అతి పెద్దమైన డిజాస్టర్ అయింది. సో, ఆయన 'కృష్ణార్జున'లో ఉన్నారు గాబట్టి, మా టీమ్ అంతా "రే వద్దు వద్దు నువ్వు ఆయన కాస్ట్ జేయకని" జెప్పి కానీ నాకు ఎందుకో నేను ఆయన కాస్ట్ జేయడం అంటే చాలా యాడమెంట్‌గా ఉండేది. అండ్ ఈ సినిమాకి స్టార్ట్ చేసే ముందు ఆయనకి యాక్చువల్లీ హార్సెస్ అంటే భయం. కానీ ఇంకా చేస్తూ కొద్దీ ఆహ్, యాహ్! చేస్తూ కొద్దీ ఆహ్, ఒక బేసికల్లీ ఆయన ఆర్ఎఫ్‌సికొచ్చి ఒక గుర్రం ఎక్కారు. ఆ గుర్రం ఎక్కని కొద్దీ ఆహ్, యాహ్! గుర్రం ఎక్కని కొద్దీ ఆయనకలవాటయ్యి ఆయన బేసికల్లీ హార్స్ రైడింగ్‌లో ఎక్స్‌పర్ట్ అయ్యారనమాట. సో, ఇంకేమైనా చెప్పాలంటే యెస్ ఇంకొన్ని జెప్పాయి. సో, ఈ సినిమాకి ప్లానింగ్ సంగతానికొస్తే ఈ నాకు 2 ఉన్నాయి. ఒకటి నాకొక టెక్నికల్ టీముంది. వాళ్ళస్సలు కాంప్రమైజే జేయరు. అండ్ వాళ్ళొక టీమ్‌గా పనిజేయాలి. ఒక బెటర్ ఔట్‌పుట్ ఇవ్వనికి. ఇంకోటేంటంటే, ఐ ఫీల్ థట్ ఈ సినిమాలో వర్కు మంచిగా ఉంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి బోలెడంత గ్లోరీ ఒస్తది. సో, ఈ సినిమాలో నా టెక్నికల్ టీమ్‌లో పనిచేసే అన్ని మెంబర్సు చాలా మనస్ఫూర్తిగా అందరూ పనిజేసి, ఒక టీమ్‌గా పనిజేశారు. దాని తర్వాత ఈ సినిమాకుండే ఒక డిఫరెంట్ పైప్‌లైన్. ఇదేంటంటే, ఈ సినిమాకి విపరీతమైన అమౌంట్ ఆఫ్ గ్రాఫిక్స్ చాలా పెద్ద అమౌంట్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉన్నాయి గాబట్టి, మేము చాలా డిఫరెంట్ పైప్‌లైన్‌లో పనిజేసాం. అదంతా కోఆర్డినేట్ జేయనికి. సో, అది కొంచెం కష్టమైంది. ఈ సినిమాలో ఏమైనా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయంటే, ఈ సినిమాలో మేము చాలా ఫ్రీలాన్సర్స్‌తో పనిజేసాం. వీఎఫ్ఎక్స్ డిపార్ట్‌మెంట్‌లో. అండ్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ హర్డల్ ఏందంటే, మొత్తం కోఆర్డినేట్ జేయనికి. సో, అందుకే మేము ఒక కొత్త పైప్‌లైను డెవలప్ చేసి, అది యాక్చువల్లీ పనిజేసింది. సో, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వాళ్ళు పనిజేసే విధానం వాళ్ళు మార్చుకున్నారు. ఈ పైప్‌లైన్‌ని కంట్రిబ్యూట్ జేయనికి. సో, ఈ సినిమా కమర్షియల్ పే ఆఫ్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఓపెనింగ్ సీక్వెన్స్. ఈ ఓపెనింగ్ సీక్వెన్స్ ఆఫ్ ద మూవీ అది యాక్చువల్లీ సెట్ ద బాల్ రోలింగ్ ఫర్ ద ఫిల్మ్. ఎందుకంటే జనాలకి ఇది వాళ్ళకేం చేసిందంటే
తర్వాత సినిమాలో ఏమొస్తదో వాళ్ళకొక స్ట్రాంగ్ ఐడియా ఇస్తది. ఓకే. మనం ఏం ఎక్స్‌పెక్ట్ జేయాలో. ఓపెనింగ్ సీక్వెన్స్ ఏందంటే ఆహ్, ఆడియన్స్ అటెన్షన్‌ని గ్రాబ్ చేయడం ఇంటర్వల్ వరకు నాకసలు దాని గురించి పట్టించుకోవడం అసలు అవసరమే లేదు. అండ్ 'ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్' డీవీడీస్, టీవీ సీరీస్ ఇది మొత్తం అది చూసి 'మగధీర' చూసే ముందు నేను చూసాను. ఆహ్, నాకు ఏమి ఇంట్రిగ్ అయిందేంటంటే ఆయన మొత్తం, మొత్తం స్టోరీ మొత్తం స్టోరీ బిగినింగ్‌లోనే జెప్పేస్తారు. కానీ అదే సస్పెన్స్ మెయింటైన్ జేసి, ఈ సినిమాలో హీరో ఎట్లా జేస్తాడనేది అది నాకు చాలా ఆశ్చర్యమేసింది. నాకు యాక్చువల్లీ ఒక ఐ ఓపెనర్ అయింది. అందుకే ఈ సినిమా కథ మేము ముహూర్తం జేసిన రోజైతే నేను మొత్తం రివీల్ జేశాను. సో, ఓపెనింగ్ ద ఫిల్మ్ ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ సీన్‌లో అది యాక్చువల్లీ 'ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్' నుండి నేను ఇన్‌స్పిరేషన్ తీసుకున్నా. సెకండ్ 'హార్స్ అండ్ బస్ రైడింగ్.' ఆహ్, దిస్ అదే బస్సులో వెళ్తుంటే చరణ్ ఆ గుర్రాన్ని పట్టుకొని ఎళ్తారు గదా! సో, ఆ సీన్‌కి ప్రెజెంట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్‌గా మింగిల్ అయింది. ఇంటర్వల్ ఎపిసోడ్ ఇది ఒక పెద్ద పే ఆఫ్ అనుకున్నా. కానీ జస్ట్ ఓకే సీనే ఇది. దాని తర్వాత చారియట్ సీక్వెన్స్ ఫ్లాష్ బ్యాక్‌లో అండ్ దెన్ ద 100 వారియర్ ఎపిసోడ్ ఇవన్నీ. సో, ఈ సినిమాలో చున్నీ థ్రెడ్ ఏందంటే యాక్చువల్లీ ఈ సినిమా ఒరిజినల్ స్క్రిప్ట్‌లో మాకు దీనికంటే కాంప్లికేటెడ్ వెర్షన్ ఉండేది. ఈ 'చున్నీ థ్రెడ్.' యాక్చువల్లీ ఈ సినిమాలో చున్నీ ఆ ఫ్లాష్ బ్యాక్‌లో అది యాక్చువల్లీ ఒక మ్యూజియంలో స్టోర్ అయ్యి ఉంటది. అండ్ దెన్ ప్రెజెంట్‌లో హీరోయిన్ దాన్ని యాక్సిడెంట్‌గా దాన్ని డిస్కవర్ చేసేది. సో, మాకు సెపరేట్ చున్నీస్ ఉంటాయి. వి హాడ్ సెపరేట్ చున్నీస్ ఇన్ 'మగధీర' బికాజ్ అదే ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఒక చున్నీ అది యాక్చువల్లీ నరేటివ్ స్టోరీని కాంప్లికేట్ చేస్తదనేది మేము అనుకున్నాం అనమాట. సో, ఈ సినిమాలో స్క్రీన్ ప్లే మీరు సమ్ అప్ చేయాలంటే ఈ సింపుల్ ఆర్డర్ అండ్ లాజికల్ స్క్రీన్ ప్లే ఏందంటే ఇట్స్ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే స్ప్రెడ్ ఈవెన్‌లీ త్రూఅవుట్ ద ఫిల్మ్ అన్నమాట. సో, ఒక 8 పాయింట్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్‌ది ఏంటంటే లవర్సు ఓపెనింగ్ ఎపిసోడ్‌లో చనిపోతారు. వాళ్ళ ఆశల్ని ఫుల్‌ఫిల్ చేయకుండగా. 2 వాళ్ళు మళ్ళీ పుట్టారు. అంటే వాళ్ళు మళ్ళీ పుడతారు. 3 హీరోయిన్ హీరోకి ఒక లవ్ ఫీల్ వస్తది. ప్రతిసారి హీరోయిన్ చెయ్యి ముట్టుకున్నప్పుడు. నాలుగోది ఏంటంటే థర్డ్ మోస్ట్ ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మన విలన్. వాడు 20 నిమిషాల తర్వాత ఇంట్రొడ్యూస్ అవుతాడు. నంబర్ 5 హీరో విలన్ని కలుస్తాడు. నంబర్ 6 బై ఇంటర్వల్ హీరోకి ఫ్లాష్ బ్యాక్ అనేది వాడు గుర్తు చేసుకుంటాడు. అంటే వాడు గుర్తొస్తాడనమాట. 7 సెకండ్ హాఫు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ 4 రీల్స్ అనమాట. అండ్ దెన్ నంబర్ 8 హీరోయిన్‌కేందంటే ఆమె మళ్ళీ పుట్టిన జన్మ నుండి ఆమె మెమరీ ఆమెకు మళ్ళీ కావాలనమాట. అండ్ దెన్ క్లైమాక్సు ఎళ్ళడానికి నీకు ఫోర్త్ క్యారెక్టర్ గావాలి. ఒక యాక్సెలరేషన్ ఏజెంట్ లాగా. దానప్పుడు దాని తర్వాత అప్పుడు మళ్ళీ శ్రీహరి గారొస్తారు. సో, ఈ సినిమాలో మోస్ట్ డిఫికల్ట్ సీన్స్ ఏందంటే, 'మగధీర' అనే ఒక సినిమా యాక్చువల్లీ బేసిక్‌లీ ఒక లవ్ స్టోరీ. ఇప్పటి వరకు నేను లవ్ స్టోరీస్‌ని ఎప్పుడు ముట్టుకోలేదు. అండ్ 'కాజల్ అండ్ చరణ్‌ని' మేము రిహర్సల్స్ కోసం రావడానికి నేను అడిగాను. అండ్ వాళ్ళిద్దరూ ప్రాక్టీస్ చేశారు బిఫోర్ గోయింగ్ టు షూట్. అండ్ ఈ సినిమాలో లవ్ సీన్స్ తీయడం అనేది యాక్చువల్లీ చాలా మెంటల్లీ టాక్సింగ్. అండ్ దెన్ నంబర్ 2 ఈ సినిమాలో 'చారియట్ రేస్' అండ్ 100 వారియర్ ఎపిసోడ్ ఇవి చాలా ఫిజికల్లీ టాక్సింగ్ అనమాట. రోజు మాకు చాలా అంటే చాలా నీరసం వచ్చేది. కానీ నాకొక కాన్ఫిడెన్స్ ఉండేది. ఇది మేము చాలా ఎఫెక్టివ్‌గా పుల్ ఆఫ్ చేయనికి. సో, లాస్ట్‌దేంటంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సంగతానికొస్తే దీని గురించి అంటే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతదనేది మీరెప్పుడైనా అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే రాజమౌళి గారు ఏం చెప్పారంటే, ఈ సినిమాకి రిలీజ్ అయిన 2 రోజుల ముందు అల్లు అరవింద్ నన్ను అడిగారు. ఈ సినిమాకి రీపీట్ వాల్యూ ఉందా అని చెప్తే పాటలు, కామెడీ సీన్స్ అండ్ విపరీతమైన ఎమోషన్సు వ్యూవర్స్ మళ్ళీ థియేటర్‌కొస్తారు అనే నా నమ్మ అంటే నా అభిప్రాయం. కానీ ఈ సినిమాలో మీరు చూస్తే అటువంటిదేమీ లేదు. సో, 'మగధీర' అనే ఒక సినిమా నా నా నమ్మకం ఏందంటే ఈ సినిమా వాళ్ళు మళ్ళీ మళ్ళీ జూస్తారు. అండ్ నిజం చెప్పాలంటే ఈ సినిమాలో ఏ ఎలిమెంటు జనాలు రిపీట్ ఆడియన్స్ ఎందుకొస్తున్నారనేది థియేటర్స్‌ని రప్పించడానికి నిజంగా నాకు తెలీదు గానీ, మేబీ బికాజ్ ఇట్ ఈస్ ఒక నెవర్ బిఫోర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ హోల్ దట్ ఈస్ డ్రైవింగ్ క్రౌడ్స్ టు థియేటర్స్. అందుకే వాళ్ళు మళ్ళొస్తారు. ఎందుకంటే ఇందాకడ చెప్పినట్టు స్టార్టింగ్‌లో ఈ సినిమా అయితే అదెలా చెప్పాలి మీకు? ఈ సినిమా అయితే ఆహ్ ఇట్స్ లైక్ నెవర్ బిఫోర్ మన 'సల్లు నీకెవ్వరు' డైలాగ్ తీసుకున్నామంటే 'నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్' అని చెప్తారు గదా! లిటరల్లీ అదే. బికాజ్ ఇది సినిమా ఈ థియేటర్‌లో చూసే కొద్దీ వావ్! లైక్ వాట్ ఎ మూవీ అని మీకొక ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తది.
సో, యాహ్! ఇట్స్ డెఫినెట్‌లీ అబౌట్ థాట్. బట్ యాహ్! ఓకే. సో, ఈ సినిమా కథా సంగతానికొస్తే ఇట్స్ వెరీ సింపుల్. సో, సినిమా ఓపెన్ అవుతది. దాని తర్వాత 100 వారియర్ ఫైట్ ఉంటది. దాని తర్వాత ఓపెన్ అయ్యే కొద్దీ అప్పుడు ఒక షాట్ ఒస్తది. 'రామ్ చరణ్' దాంట్లో బాణమా? అబ్బా! ఏదో చెప్తాలే యారోనా? ఆయన బాడీలో యారోలు మొత్తం ఎవడో దింపినట్టు ఉంటది. దాని తర్వాత చెప్తది. "భైరవ నా ప్రేమలో ఉన్నటువంటి నువ్వు అది చెప్పు" అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక కొండ నుండి వాళ్ళిద్దరూ చచ్చిపోతారనమాట. నాకుండే ఈ సినిమాలో నాకు లాస్ట్ శాతం పోయి డౌట్‌లున్నాయి. అంటే నాకు చాలా నచ్చిన సినిమా. ఇట్స్ ఆబ్వియస్‌లీ ఎ క్లాసిక్ మూవీ. కానీ ఆ డౌట్‌లేందో నేను తర్వాత జెప్తాను. ఎప్పుడు డౌట్ ఉందేంటంటే సో, వాళ్ళిద్దరు చచ్చిపోతారు. భైరవకొండ అని ఒక చోటుంటది. వాళ్ళిద్దరు చచ్చిపోతారు. ఎప్పుడిది 1609 గదా! 1609 ఏడీ అనమాట. సో, ఆ కొండ నుండి వాళ్ళిద్దరు చచ్చిపోతే నా డౌట్ ఏందంటే, ఆ శ్రీహరి ఆ ఆర్మర్ దొరుకుతది గదా! అంటే వాళ్ళు మొత్తం దానికి బెట్టి ఎవడో సచ్చినట్టు వాళ్ళకి నిప్పు బెడతారు గదా! నిప్పు బెట్టే కొద్దీ అంటే వాళ్ళకి శవాలు దొరకాయా? ఎవడైనా కిందకెళ్ళి శవాలు శవాలు తీసుకొచ్చి వాళ్ళు మొత్తం వుడ్ పెట్టి వాళ్ళు కాల్చారా? లేకపోతే ఉట్టినే ఆ ఆర్మర్ వాడక్కడ వదిలేసి దూకి చచ్చిపోయే ముందు వాళ్ళని అక్కడ పెట్టారా? అని నాకేం అర్థం కాలేదు. సో వీళ్ళిద్దరు ప్రేమికులు. వాళ్ళు కలవరు. అండ్ వాళ్ళ చావుకి వాళ్ళే దూకి చచ్చిపోయారనమాట. సో, శ్రీహరి ఒక బర్నింగ్ ఫ్లేమ్ పట్టుకొని చీకుడు గలుపుతుంటూ "మళ్ళీ పుడతావురా భైరవ! మళ్ళీ పుడతావురా భైరవ" అని సింపుల్‌గా చెప్పి ఇప్పుడు ప్రెజెంట్ 2009కొస్తాడు. 2009కొస్తే హర్ష అని ఒక బైక్ రేసర్ ఉంటారు. ఇది మళ్ళీ మన రామ్ చరణ్ అనమాట. సో, 'రామ్ చరణ్' ఒక బైక్ రేసర్ అనమాట. ఆయన ఏం చేసాడంటే పెద్ద పెద్ద బెట్లేసుకొని ఏమేమో విచిత్రమైన గాల్లో ఏదో విచిత్రమైన స్టంట్లు చేస్తూ ఉంటారు. సో, ఒకరోజు ఆటోలో ఎళ్తుంటే కింద చెయ్యి అని పెడతారు. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తది. అందమైన అమ్మాయి కనిపించినప్పుడు వాడికొక షాక్ కనిపిస్తదనమాట. ఆ షాక్ వచ్చినప్పుడు ప్రతిసారి వాడికి పోయిన జన్మ ఆడికి గుర్తొస్తది. సో, ఈ అమ్మాయి పేరు ఇందు. ఆమె ఏదో ఒక తెల్ల చున్నీ యేసుకుంటుందనమాట. కానీ వాడు బస్ స్టాప్‌కెళ్ళే కొద్దీ ఆ అమ్మాయి ఒక బ్లాక్ జాకెట్ యేసుకొని ఆ అమ్మాయి ఎళ్ళిపోతది. దాని దాని తర్వాత అడుగుతారు. ఈ అమ్మాయి ఒక వైట్ చున్నీ యేసుకున్న అమ్మాయి నీకేమైనా తెలుసా? అంటే ఈ అమ్మాయికి తెలుస్తది. కానీ ఆహ్ యాహ్! ఆ అమ్మాయి నీతో ఏం పని అని జెప్పి ఈయన హవలగాలు జేయనీకి ఇట్లా వాడు వెళ్తూనే ఉంటాడనమాట. సో, వాళ్ళు కలుస్తూ ఉంటారు. మధ్యలో మన సునీల్ రామ్ చ రామ్ చరణ్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ఫ్రెండే ఆయన ఏం జేసి సో, వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు. కానీ అదే టైంలో ఆయనుంటారనమాట. వాళ్ళెవరంటే రఘువీర్ అనమాట. ఆహ్, ఆయనెవరంటే ఆయనెవరంటే కాజల్ వాళ్ళ బావ. సో, కాజల్ వాళ్ళ డ్యాడీ ఆయనకేదో రాజస్థాన్‌లో ఉదయ్‌గర్ అని ఒక కింగ్‌డమ్ నుండి వాళ్ళకేదో భూమి గావాలంట. కానీ ఆ భూమి వేరే వాళ్ళ దగ్గర ఉందని వే వేరే దగ్గర వాళ్ళు ఉందని జెప్పి ఆయన హెల్ప్ జేయనీకి అని జెప్పి ఆయన దగ్గరకొస్తాడనమాట. కానీ దగ్గరకొచ్చే కొద్దీ ఆయనకి సారీ కాజల్ మీద విలన్ గాడికి ఆడికి కామం పుడతదనమాట. సో, ఒక రాత్రి ఆయన రూమ్‌లో దూరి ఆయన ఎళ్ళడానికి ఎలా జెప్పాలి? ఆయనకొక కల కనిపిస్తదనమాట. ఒక ధీరుడు కనిపిస్తాడు. దాని తర్వాత వాడు పీక్ కోస్తాడు. కానీ పీక్ కోసే కొద్దీ వాడికేం అవ్వలేదు. వాడు బానే ఉన్నాడు. ఆ తర్వాత ఒక అఘోర దగ్గరకి అఘోరకెళ్ళడానికెళ్తే వాడు చెప్తాడనమాట 'రామ్ రమేష్' గారు ఏం చెప్తారంటే, "ఇది కామప్రేమమా? ఇది ఇప్పటితో అయిన పని కాదు. 400 శతాబ్దాలు తీయని ఒక వాంఛ" అని చెప్పి 400 సంవత్సరాల క్రితం ఇదే ఉదయ్ గారికి సేనాధిపతి నువ్వని చెప్పి, దాని తర్వాత చెప్తాడు. నువ్వు ఆ అమ్మాయిని ముట్టుకోగలవు. కానీ ఒకడుంటాడు నువ్వు వాడి నువ్వు వాడిని చంపకపోతే నువ్వు వాడిని ఎప్పుడు అంటే ఆ అమ్మాయి ఎప్పుడు నీ దగ్గరికి రాదని చెప్తాడు. తీరా చూస్తే ఆహ్, 'రామ్ చరణ్' అండ్ 'కాజల్' ఇద్దరు ప్రేమలో పడతారు. అప్పుడు 'పంచదార బొమ్మ' పాటొస్తది గోల్కొండ దగ్గర. గోల్కొండ దగ్గరకొచ్చినప్పుడు ఆయనకొక చున్ని కనిపిస్తదనమాట. చున్ని కనిపించే కొద్దీ ఆయన మళ్ళీ ముట్టుకొని, ఇప్పుడు సూర్య వస్తారు. ఏదో పని చేస్తూ ఉంటే ఎవరో టూర్ చెప్తుంటే, ఆమె కూతురు ఆయన చున్ని ఎవడో అబ్బాయి లాగుతుంటే ఆడికి పిచ్చి పట్టి ఆడిని కొడతాడు. కానీ ఇది ఆల్రెడీ వాడు ఆ మూడ్‌లో ఉన్నాడు. అంటే వాడు ఆల్రెడీ ఇంకో మూడ్‌లో ఉన్నాడు కాబట్టి ఆయన మొహం చూస్తుంటే శరత్ బాబు మొహం గుర్తొస్తదనమాట.
సో, ఆయన కొట్టి దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటికొస్తారు. అండ్ దెన్ కాజల్ చెప్తది, "నాకు హర్ష అంటే చాలా ఇష్టం నాన్న. నేను ఏమీ అడగలేదు. కానీ హర్షతో పూజ చేద్దాం అనుకున్నా." దాని తర్వాత విలన్ గాడొస్తాడు. విలన్ గాడొచ్చినప్పుడు "బావుంది మామయ్య. చాలా బాగుంది. కానీ వాడుంటే నాతో ఏం అవసరం" అని చెప్పి అదే చున్నీ తీసుకొని వాడిని ఏంటిది హీ స్ట్రాంగిల్స్ హిమ్ టు డెత్ అనమాట. అండ్ దెన్ వాళ్ళందరూ పారిపోతూ ఉంటే వాడిని స్టాప్ జేయనికి అండ్ దాని తర్వాత వాడు అమ్మాయిని బయట పిలుస్తారు. అమ్మాయిని బయట పిలిచిన తర్వాత ఏం జరుగుతదంటే, రామ్ చరణ్ ఫస్ట్ ఆ చున్నీ పట్టుకున్నాడు కాబట్టి, ఆయన ఏంటది ఆయన పీక్ నుండి ఇది ఆయన హి ఈస్ టేకింగ్ ద చున్నీ ఫ్రమ్ ఆమె డ్యాడీ వాళ్ళ నెక్ అనమాట అని చూసి వీడు ఆమెను రామ్ చరణ్ ఆయన డ్యాడీని చంపారనుకోని హీరోయిన్ ఆమెను ద్వేషించడం, కాజల్ ఆయన్ని ద్వేషించడం మొదలుపెడతాడనమాట. సో, మొదలుపెట్టే కొద్దీ ఏం జరుగుతదంటే, ఒక పెద్ద ఇంటర్వల్ ఫైట్ ఉంటది. ఆఖరికి వాడు బిల్డింగ్ నుండి వాడు రూఫ్ నుండి దూకి హెలికాప్టర్‌ని పట్టుకుంటాడు. దాని తర్వాత అమ్మాయి వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ ఆడికి షాక్ పుట్టి, ఇప్పుడు ఆడికి నిజమైన అన్నీ గుర్తొస్తాయన్నమాట. ఇప్పుడు 1609 ఏడీకెళ్ళి ఉదయగర్ అని ఒక ఎలా చెప్పాలి? ఉదయగర్ అని ఒక కింగ్‌డమ్ ఉండేదనమాట. ఉదయగర్ అని ఒక సామ్రాజ్యం ఉండేదనమాట. సో, దాంట్లో ఏందంటే ఒకడు ఉండేవాడనమాట. కాలభైరవ. ఇదే మన 'రామ్ చరణ్.' సో, వాడొక లేక్‌లో పడిన తర్వాత కాలభైరవ ఎక్కడంటే ఇప్పుడు కట్టపన్న మన 'అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్' ఉండే ఒక సీన్ నాకైతే స్టార్టింగ్‌లో మీరు వింటారు గదా! అప్పుడొస్తాడు నీళ్ళలో నుండి అంటే జలపాతం నుండి ఆయనొస్తారు. దాని తర్వాత ఇంటర్వల్ కార్డ్ పడతది. ఇంకో 10 నిమిషాల్లో 400 సంవత్సరాలు ఎనకాలకెళ్దాం అని జెప్పి. సో, ఆడ ఏందంటే మన నేనెందుకు నమ్ముతున్నానో నాకే తెలీదు గానీ, సో, ఆడ ఏందంటే అదెలా జెప్పాలి మీకు? గ్రహాలన్నీ ధర్నా జేసినట్టు మన లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పినట్టు 'నవ వెంకటేష్' పాడ్‌కాస్ట్‌లో గ్రహాలన్నీ ధర్నా జేసినట్టు లేదు అట్లా గాదు. గ్రహాలన్నీ ఒక 7 ప్లానెట్స్ ఉంటాయన్నమాట. ఇది ఆబ్వియస్‌లీ మన 'హర్క్యులీస్' నుండి వాళ్ళు కాపీ కొట్టారు. సో, ఏం జరుగుతుందంటే ప్రతి 400 సంవత్సరాలు ఆ 8 ప్లానెట్స్ ఒకే లైన్‌లో కనిపిస్తాయన్నమాట. కానీ అది కనిపించినప్పుడు ఏదో తెలియలేని ఒక ప్రపంచం అంతమయ్యే ఒక పని జరుగుతదన్నమాట. సో దాన్ని అవాయిడ్ జేయనికి వాళ్ళందరూ ప్రయత్నం జేస్తారు. సో, ఈడ కథ ఏంటిదంటే, కాలభైరవ అనే ఒక ధీరుడుంటారు. లేదు దీని తర్వాత జెప్తా. 'షేర్ ఖాన్' ఎవరో జెప్తారు. 'షేర్ ఖాన్ మా కింగ్‌డమ్ మీద ఆడికి కన్ను పడింది' అని జెప్తాడు. 'షేర్ ఖాన్' అంటే సింపుల్‌గా నాకు తెలిసినంత వరకు 'గెంగిస్ ఖాన్' లాంటోడు. ఆడు ఏ కింగ్‌డమ్‌కెళ్ళినా సరే దాన్ని మొత్తం కూల్చిపడేసి ఆ కింగ్‌డమ్‌ని తీసుకుంటాడు. దాని తర్వాత వాడు అసిస్టెంట్ ఉంటాడనమాట. ఇది మన 'సమీర్' గారు చాలా ఫన్నీ గెటప్ ఏసుకొని పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని అక్కడ వాళ్ళని సైనికులు ట్రైనింగ్ ఇప్పించేది తెలుసా? శతృ శతృత్వ వంశం యోధుడు కాలభైరవ అని జెప్తాడు. దాని తర్వాత ఇంట్రడక్షన్ అవుతే యం 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 యక్షరూపం సవిసి విదితం భైరవం శక్తవానం అని వచ్చి ఆయన 4 తలకాయలు కోసి ఫుల్లు ఎలివేషన్స్ ఉంటాయన్నమాట. సో, ఎలివేషన్స్ ఉండే కొద్దీ అప్పుడు ఆడొస్తాడు. దాని తర్వాత ఆయన బావుంటారు. 'రణదీప్ బిల్లా' ఆయన ఆమె మీద కామమేసుకొని ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడనమాట. దాని తర్వాత ఒకరోజు ఒక సామ్రాజ్యంలో ఒక పందెం జరుగుతది. పందెం జరిగే కొద్దీ ఏం జరుగుతదంటే ఆహ్, 'రణదీప్ బిల్లా' చెప్తాడు. నెక్స్ట్ కాబోయే మహారాజు ఎవరంటే మహారాణియే కదా! అని చెప్పి అమ్మాయి చున్నీ తీసుకుంటాడు. చున్నీ తీసుకునే కొద్దీ ఆడేం చెప్తాడంటే ఆ చున్నీ తీసుకెళ్ళినప్పుడు ఆమెనే కాపాడలేకపోయారు. ఇక సామ్రాజ్యంని ఎవరు కాపాడుతదని చెప్పి ఆ తర్వాత చెప్తారు. ఆహ్, వాడొక స్పియర్ తీసుకొని వాడికి ఇసురుతాడు. వాడు బేసిక్‌గా స్పియర్ ఎక్స్‌పర్ట్ అనమాట. స్పియర్ ఎక్స్‌పర్ట్ అని చెప్పి ఒక చారియట్ ఎళ్తది. చారియట్ ఎళ్ళే ఒక కొద్దీ ఏం జరుగుతదంటే వాడు జెప్తాడు. ఆ చున్నీ ఎవరు పట్టుకొస్తారంటే వాడే ఈ పందానికి విన్నర్ అని జెప్పి ఆడు మొత్తం జేస్తాడు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఇతను అండ్ కాలభైరవ ఇద్దరెళ్తారు. కాలభైరవకెళ్ళే కొద్దీ వాడిని చంపనీకి ఈడు మొత్తం మ్యాప్ ఏసాడనమాట. కానీ లాస్ట్‌కి ఏం జరుగుతదంటే సమ్‌హౌ సమ్‌హౌ వాడు క్విక్ శాండ్‌లో పడి వాడి గుర్రాన్ని వాడిని కాపాడడానికొచ్చి వస్తారు. అండ్ దెన్ వాడొస్తాడు. ఆహ్, ఆడిని అంటే వాడొస్తాడు. అండ్ దెన్
వాడు ఆఖరికి విలన్ మీద దూకి, ఆ చున్నీని పట్టుకొని, ఆ చున్నీ ఇప్పుడు విలన్ గాడి దగ్గరికెళ్ళి వాడు రక్తంతో చిందుతుంటే, అప్పుడు వాడు సామ్రాజ్యం నుండి బహిష్కరణ జేస్తారు. వాడు రాజు సామ్రాజ్యం నుండి ఎళ్ళిపోతాడు. దాని తర్వాత మహారాజా ఒకటే అడుగుతాడు. నాకు తెలుసు కాలభైరవ గెలుస్తాడు. కానీ ఒకే ఒకటి, నీ సామ్రాజ్యంలో మాకు ఎప్పుడు అంటే నువ్వు మాకు లాయల్‌గా ఉండాలి. ఆహ్ అందుకే యూ నో మాకు మాకు తెలుసు. అంటే మాకు తెలుసు మీ వంశంలో అందరూ చచ్చిపోతారు. అందుకే నా డాటర్ ఒక విడోగా చూడాలంటే నాకిష్టం లేదని చెప్పి, నీ ప్రేమను చంపుకొని నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని వాళ్ళు చెప్తారు. సో, ఇదంతా అది మొత్తం ఇది ఎలా చెప్పాలి? ఆహ్, సో, అదంతా కలామిటీ, కటాస్ట్రఫీని అవాయిడ్ చేయనికి వాళ్ళు భైరవ కొండకి అందరూ బయలుదేరుతారనమాట. భైరవకొండకెళ్తే ఎప్పుడు వస్తాడనమాట. ఆడేం జెప్తాడంటే ఆహ్, మొన్న రణదెబ్బలో 'షేర్ ఖాన్‌తో' చేతులు కలిపి సామ్రాజ్యాన్ని మొత్తం కూల్చేశాడు. ఇక మిగిలేదే మనమే అని జెప్తాడు. దాని తర్వాత జెప్తాడు ఇక్కడ మొత్తం డైలాగ్స్ ఒస్తాయి గదా! 'షేర్ ఖాన్' ఏం జెప్తాడంటే, "నువ్వు జెప్పేదేదో ఒక బుర్ర కథ ప్రూవ్ జేస్తాం మానసింగ్" అని జెప్పి ఆడొస్తాడు. ఇప్పుడు మన మోస్ట్ ఫేమస్ సీనొస్తది. తక్కువ కాకుండగా లెక్క సరిగ్గా చూసుకో. దాని తర్వాత జెప్తాడు, "ఒక్కొక్కడు కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను" అని జెప్తాడు గదా! సో, అది జరిగినప్పుడు అప్పుడు అందరొస్తాడు. అందరిని నరికి పారదోపుతాడు. ఇది అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ ఉండే ఒక సీక్వెన్స్ 100 సోల్జర్ ఫైటు. ఆఖరికి విలన్ తలకాయ గూడా కోస్తాడు. అండ్ దెన్ ప్రెజెంట్‌లో ఇదంతా అయిపోతది. వాళ్ళందరూ చచ్చిపోతారు. సినిమా స్టార్టింగ్ ఎక్కడి నుండి వచ్చిందంటే, ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్‌కొచ్చి ఆయనేదో ఒక సక్షన్ హోల్‌లోకెళ్ళి ఒక శ్రీకాకుళంకెళ్తాడు. శ్రీకా శ్రీకాకుళంకి ఎళ్ళే ఒక కొద్దీ ఆడిని రెస్క్యూ జేసి ఇప్పుడు మొన్న చెప్పాన చెప్పుతూ వంక తిప్పాన తిప్పుతూ డొంక అనే మన 'జోర్సే' పాటొస్తది. అండ్ దెన్ సింపుల్‌గా ఏందంటే, వాళ్ళకు లిమిటెడ్ టైమ్ ఉంటది. మన అఘోర గాడు మళ్ళొస్తాడు. ఆడేం జెప్తాడంటే, "ఈ పలానా టైంలో నువ్వు అమ్మాయిని అక్కడ పట్టుకెళ్ళకపోతే ఆయన పోయిన జన్మ ఆమెకస్సలు గుర్తు రాదని" జెప్తాడు. ఆఫ్‌కోర్స్ ఎళ్లి కాపాడుతాడు శ్రీహరి హెల్ప్‌తో. విలన్ గాడు స్పీర్ ఇస్తుతాడు. కానీ ఆఖరికి ఘోరగాడు ఘోరగాడినే కాల్చి పారదోపుతాడు. అండ్ వాళ్ళిద్దరు భైరవకొండకెళ్తారు. ఆఖరికి ఆ అమ్మాయికి గుర్తొస్తది. అండ్ దెన్ గుర్తొచ్చిన తర్వాత మన విలన్ ఆడిని చంపడానికి వస్తారు. అండ్ దెన్ వాడు చెప్పే డైలాగ్ భలే చెప్తారు. నాకేదైనా అనుకుంటే దాన్ని దక్కనివ్వను అని చెప్పి ఆ సినిమాలో నాకు తెలిసినంత వరకు ఒక 5 సార్లు చెప్తాడు. ఆడొచ్చాడంటే ఆ డైలాగ్ అదే చెప్తాడు. సో, అది చెప్పి మనోడు సింపుల్‌గా ఒక కత్తిసిరి మనోడు యాక్యురసీ కంటే ఇది ఎలా చెప్పాలి మీకు అంటే నువ్వు యారో తోలుతున్నావంటే అది సరైన గురికి తగలాలి గదా! అంతకంటే ఎక్కువ యాక్యురసీ ఉందని జెప్పి మొన్నోడు ఆఖరికి కత్తిసి ఆడి చెయ్యి కోసి ఆడ నూతిలోకి దూకి వాడు కొండ నుండి పడిపోయి ఆడు ఆహ్, హీ ఫాల్స్ టు హిస్ డెత్ అనమాట. ఇంకంతే అనగనగనగనగనగనగ అనగనగనగ అనే లాస్ట్ క్రెడిట్స్ సాంగ్ ఉంటది. అంతే. అంతే. కలిసుంటే కళ్ళు తీసుకోవడం, క్లాప్స్, శుభం కార్డ్ ఇంకంతే ఇంటికెళ్ళిపోవడం. సో, ఇది సినిమా కథ. సినిమా యాక్టింగ్ సంగతానికొస్తే నేను ఒకటే చెప్తా. ఏం జెప్పాలి మీకు? యాహ్! ఏం జెప్పాలంటే, ఈ సినిమాలో 'రామ్ చరణ్' యాక్టింగ్ సూపర్బ్ అండ్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అదంతా బానే ఉంటది. కానీ నాకేమనిపించిందంటే, నీకు 'చిరంజీవి' గుర్తొస్తారు. డాన్సెస్ అండ్ ఎమోషనల్ సీన్స్ డాన్సెస్ అయితే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆ 'బంగారు కోడిపెట్ట' పాటొచ్చినప్పుడు అసలు ఈయన బాడీలో ఎముకలున్నాయా? ఎముకలున్నాయా అని నాకు డౌటొచ్చింది. దాని తర్వాత ఎమోషనల్ సీన్స్ అయితే డీసెంట్. కానీ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో అయితే అసలు అమేజింగ్ అసలు. దాని తర్వాత కాజల్‌కొచ్చేసరికి సినిమాలు చూడడానికి ఆమె చాలా అందంగుంటది. అండ్ ఆమె లైక్ రోల్ అండ్ క్యారెక్టరైజేషన్ బావుంటది. ఆమె యాక్టింగే మైనసు అని నాకనిపించింది. కానీ అన్నిట్లకంటే ఆమె స్క్రీన్ ప్రెజెన్సు దానికంటే ఫ్లాస్ ఏదైతే ఉన్నాయో దాన్ని కవర్ జేసేస్తది. కానీ ఎమోషనల్ సీన్స్‌లో అయితే 0 రేంజ్ నాకనిపించి. అదొకటే జెప్తా. 'దేవ్ గిల్' విలన్ అయితే ఆఫ్‌కోర్స్ అందరికి తెలిసిన విషయమే.
ఈ సినిమాకి పెద్ద బ్రేక్ త్రూ తెచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డబ్బింగ్ ఆఫ్‌కోర్స్ చెప్పేదే మన నా ఆల్ టైమ్ ఫేవరెట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ 'రవిశంకర్' గారు. అది ఆయన ఏ సినిమా చేసినా అది బానే ఉంటది. సో, డబ్బింగ్ కూడా బానే ఉంటది. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా తర్వాత 'రగడ', 'పూల రంగుడు', 'రచ్చ', 'నాయక్' ఈ సినిమాలో ఆయన కనిపించారు. సో, ఆయన విలన్‌గా చాలా మంచిగా ఇంకోటేందంటే కొత్త విలన్ కాబట్టి ఫ్రెష్‌గా అనిపించింది. సో, అది ఇంకొక చాలా పెద్ద ప్లస్. దాని తర్వాత 'శ్రీహరి', 'షేర్ ఖాన్‌గా అది అబ్సల్యూట్‌లీ ఫెంటాస్టిక్. 'శ్రీహరి' గారి గురించి అసలు ఆయన యాక్టింగ్ గురించి నాకు మాట్లాడే అర్హత లేదనుకుంటా. బికాజ్ ఆయన ఏ సినిమాలు చేసినా సరే చాలా ఎక్సలెంట్‌గా చేసేవారు. అంటే ఆయన పెర్ఫార్మన్స్‌లో ఒక పవర్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన పెర్ఫార్మన్స్‌లో మీరు ఫీల్ చేసుకోగలరు. దాని తర్వాత ఈ సినిమాలో కేవలం వాళ్ళు ఒక 15 నిమిషాలు ఉంటారు. సో కానీ ఆ 15 నిమిషాల్లో నీవు ప్రతి సీన్‌లో ఆ ఇంటెన్సిటీ అండ్ నీకొక భయం కనిపిస్తది. సో, ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మన్స్ అసలు. 'సునీల్' రోల్ అయితే ఫ్యాంటాస్టిక్‌గా ఉండే. నా ఫేవరెట్ లైన్ ఏంటంటే గాడిద గాడిద అంటే గాడిద దట్ మీన్స్ బఫెలో. తెలుగులో ఒకే వర్డ్ ఇంగ్లీష్‌లో బోలెడన్ని మీనింగ్స్ ఉంటాయని చెప్తారు కదా! బట్ 'సునీల్' అయితే హిలేరియస్ అసలు. బ్రహ్మానందంది కూడా ఫన్నీగా ఉంటది. హేమది కూడా ఫన్నీగా ఉంటది. సో, వాళ్ళు గూడా బానే జేశారు. 'శరత్ బాబు' కింగ్ అయితే ఆహ్, 'శరత్ బాబు ఈస్ ది కింగ్' ఈస్ స్ట్రిక్ట్‌లీ ఓకే. ఆ కింగ్‌డమ్‌లో పనిచేసిన వాళ్ళందరూ ఓకే. అది ఈ సినిమాలో మన 'నవల్ షాన్' గూడా ఉంటారు యాస్ వన్ ఆఫ్ ద సోల్జర్స్ నాకు తెలిసినంత వరకు. కానీ ఈ సినిమాలో నా ఫేవరెట్ అయితే ఒకే ఒకరు. అసలు ఈ సినిమాకి ఆయనకి పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. మన 'రావ్ రమేష్' గారు హి ఈస్ ది అఘోరా. ఈ సినిమాలో బోలెడన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. కానీ ఆయనిచ్చే బెస్ట్ ఎలివేషన్ సీన్స్ అదే బెస్ట్. సో, నేనొకటి చెప్తా. ఆ సీన్ ఎంత ఫన్నీగా ఉంటదంటే, సో, వాళ్ళందరూ ఆ కేవ్‌లో ఉంటారు కదా! కేవ్‌కొచ్చే కొద్దీ అంటే ఇవన్నీ 'రావ్ రమేష్‌కి' ఎట్లుంటాయో నాకు తెలీదు గానీ జస్ట్ సినిమాటిక్ లిబర్టీ సినిమా కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయనొస్తాడు. ఆ పుస్తకం చూపిస్తాడు. ఆ పుస్తకం ఏంటంటే, ఇది 'రణదే బిల్లవి నువ్వు. దాని తర్వాత నువ్వు కామం కోసం చనిపోయిన మిత్రవింద దేవి గుర్తుపట్టావా?' అని అడుగుతారు. దాని తర్వాత లాస్ట్ వాడు పేజ్ ఫ్లిప్ అవుతాడు. పేజ్ మార్చే కొద్దీ దాని తర్వాత అరే! దాని మీద ఒక చిన్న దుమ్ముంది. దాన్ని దు దాన్ని దులిపేసి ఆడ మామూలుగా వేస్తాడురా. నాకు ఆ సినిమా వచ్చి ఎన్నాళ్ళవుతుందిరా? సినిమా వచ్చి ఓ 14 సంవత్సరాలవుతుంది. ఈ టిల్ టు దిస్ డే అరే! మామూలుగా ఆ దుమ్ము దులిపేస్తే ఆడ మామూలుగా కనిపిస్తాడురా నేను అనుకున్నా. మొహం కనిపియట్లేదు గోరా అన్నాడు చెప్తాడు. మొహం కనిపియట్లేదు అనేసరికి వాడిని ఎలా గుర్తుపట్టాలని చెప్పి, మీ శత్రుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతి కనబడతది. మీరిద్దరు ఎదురైనప్పుడు పక్షులు మీ నుండి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండిన సూర్యుడు నల్ల పడిపోతాడు. వాడు మనిషిలా కాదు మండే గిరిఘోరంలా కనిపిస్తాడు. వాడే భైరవ. అని చెప్పే దాంట్లో మీరెవరైనా గమనించుంటే వాళ్ళు ఫస్ట్ కలుస్తారు కదా! మార్కెట్‌లో అదే జరుగుతది. అండ్ దెన్ ఇంటర్వల్‌కొచ్చేసరికి ఎప్పుడు మొత్తం ఎక్స్‌ప్లోషన్ జరుగుతది. ఎక్స్‌ప్లోషన్ జరిగే కొద్దీ వాడు మళ్ళొస్తాడనమాట. వాడు వాడు మళ్ళొచ్చే కొద్దీ ఏం జరుగుతదంటే ఇది ఎలా చెప్పాలి మీకు? యాహ్! సో, వాడు మళ్ళొస్తాడు. సో, వాడు మళ్ళొచ్చే కొద్దీ ఆహ్ ఇప్పుడు వాడి మైండ్‌లో ఇదే తిరుగుతూ ఉంటదనమాట. వాడు లిటరల్లీ అదే జరుగుతది. పక్షులు మీనవుతాయి. దాని తర్వాత ఎనకాల ఒక బ్లాక్ అంటే ఆ పొగ నుండి ఎర్రగా మండే సూర్యుడు నల్లగా కనిపిస్తాడు. అదే వాడు మనిషిలా కాదు. వాడు లిటరల్లీ నిప్పు నుండి దూకి మండగిరి ఘోరంలా కనిపిస్తాడు. అండ్ దెన్ వాడికి 2 నిప్పులుంటాయి. సింపుల్‌గా ఇట్లా దులిపి ఒక రైట్ సైడ్ దులిపి, లెఫ్ట్ సైడ్ దులిపి ఆడొస్తాడనమాట. అందరికి పిచ్చి కొడతాడు. అది ఆఫ్‌కోర్స్ అందరికి తెలిసిన విషయమే. ఆఖరికి వాడు హెలికాప్టర్ ఎక్కుతాడు. బట్ యాహ్! ఈ సినిమాలో అంటే 'రావ్ రమేష్' దీనికి ముందు ఐ థింక్ 'గమ్యం' సినిమా ఆయనకి పేరు తెచ్చింది. కానీ ఈ సినిమా తర్వాత ఆయనకి నోటబుల్ రోల్ వచ్చింది. దెన్ ఆల్‌మోస్ట్ మన 'ఖలేజా' సినిమాలో సేమ్ రోల్ ఉంటది. కానీ ఆయనకి ఏం సినిమా రా అది 'ఎస్‌విఎస్‌సి' కదా! యాహ్! 'ఎస్‌విఎస్‌సి' లైక్ రియల్ బ్రేక్ త్రూ సెమెట్ చేసిన సినిమా. తర్వాత అన్ని సినిమాల్లో ఆయన ఉండేవారు. కానీ ఈ సినిమాలో అయితే బెస్ట్ ఎలివేషన్స్ అయితే అమ్మ! 'గోరా' క్యారెక్టర్ అయితే అల్టిమేట్ ఎలివేషన్స్ అసలు. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ యాక్టింగ్ సంగతి అని.
దట్స్ అబౌట్ యాక్టింగ్ సంగతి. ఇప్పుడు రైటింగ్, డైరెక్షన్ సంగతానికొస్తే అంటే ఏం జెప్తాను. ఇది ఔట్ అండ్ ఔట్ రాజమౌళి మార్క్ మూవీ విత్ ఎమోషన్స్, యాక్షన్ అండ్ హైసు. కానీ ఈ సినిమాలో డిఫరెన్స్ ఏందంటే, ఈ సినిమాలో గ్రాండ్యూర్ ఏదైతే ఉందో ఏదో స్టెరాయిడ్స్ కొట్టినట్టు సినిమా మొత్తం ఉంటది. అంత గ్రాండ్‌గా ఉంటది. ఈ సినిమాలో కోర్ పాయింట్ ఏందంటే ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఒక ఏంటిది ఒక సైనికుడు ఉంటాడు. కానీ వాడి సామ్రాజ్యానికి వాడు డ్యూటీ జేయాలి. సో, ఆబ్ ఆయనెళ్ళే దారిలో ఆయన ప్రేమని సాక్రిఫైసు ఆహ్, ఆయన ప్రేమని త్యాగం జేయాలి. ఆయన డ్యూటీ జేసే కొద్దీ. ఇది లిటరరీ సినిమా కథ. సో, ఈ సినిమాలో మన రాజమౌళి గారు అన్ని సినిమాల్లాగా ఇక్కడ ఓవరార్కింగ్ థీమ్ ఏదైతే ఉందో ఇది రివెంజ్ అనమాట. సో, ఎందుకంటే వాళ్ళిద్దరు చచ్చిపోతారు. అండ్ దెన్ వాళ్ళు చంపినోడిని ఆడు మళ్ళీ చంపాలి. వాళ్ళిద్దరూ కలిసిపోవాలి. సో, ఇది రివెంజ్ అండ్ దెన్ రీబర్త్, యాక్చువల్లీ ఈ సినిమాలో ఓవరార్కింగ్ థీమ్ యాక్చువల్లీ రీఇన్‌కార్నేషన్. కానీ దాంతో పాటు సహా రివెంజ్ అనమాట. సో, అందుకే వాళ్ళిద్దరూ కలవరు. కానీ అదే ఉండే ఒక పట్టుదల, ఒక కసి, ఒక ప్రేమ అదంతా అంటే ఎవ్వరు ఆడ సర్ ఎవ్వరు కావాల్సింది వారు సరిగ్గా జైలుకి హీరో, విలన్, హీరోయిన్. సో, వాళ్ళందరూ 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుడతారు. నేను ఇందాక చెప్పినట్టు ఓపెనింగ్ సీక్వెన్స్ అయితే అదైతే అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ విత్ 100 సోల్జర్స్ ఫైట్ ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయ్యేది. దాని తర్వాత వాళ్ళిద్దరు చచ్చిపోయి ఆఫ్‌కోర్స్ వాళ్ళిద్దరు మళ్ళీ పుడతారు. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ జరుగుతది. నాకైతే పర్వాలేదనిపించింది రివాచ్ చేసే కొద్దీ. అంటే ఏజ్ 12 అయిందా అంటే నిజంగా నాకు తెలీదు గానీ, ఈ సినిమాలో ఎక్కడ 'జై' అని ఎక్కడ లేస్తదంటే లేదు యాక్చువల్లీ 'జై' అని ఎక్కడ లేస్తదంటే ఆడు ఫస్టు గుర్రం ఎక్కుతాడు గదా! ఆ సీను బస్ చేసే సీను. అదైతే గూస్ బంప్స్ తెప్పిస్తది. అక్కడి నుండి ఇంటర్వల్ వరకు దాని తర్వాత పంచతార బమ్మ బమ్మ ముత్తులో తలగమ్మ ఆ పాటొస్తది గదా! ఆ తర్వాత ఆ పాటొస్తది. అండ్ దెన్ ఈ సినిమాలో ఇంటర్వల్ అయితే నాకైతే అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్. మీరు స్టార్టింగ్‌లో విన్నారు కదా! సో, ఆఫ్‌కోర్స్ అందరికి ఇట్స్ ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. రాజమౌళి గారు కింగ్ ఆఫ్ ఇంటర్వల్ సీన్స్. అండ్ దెన్ ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ వస్తది. అదే కోర్ ఆఫ్ ద మూవీ. అండ్ దెన్ అప్పుడు బెస్ట్ సీన్ వస్తది. 100 సోల్జర్ ఫైట్ ఉంటది గదా! ఆ సీన్‌లో ఎమోషన్స్, డైరెక్షన్, బీజీఎం, యాక్షన్ సీక్వెన్సెస్ అంటే ఆ కొరియోగ్రఫీ, శ్రీహరి యాక్టింగ్ ఆ సీన్ అయితే అల్టిమేట్ అసలు. అల్టిమేట్. నీకు గూస్ బంప్స్ తప్ప నీకు పూనకలు తప్ప ఆ సీన్‌లో నీకేమీ రాదు. అంతే. ఆ సీను అటువంటి ఒక సీను దట్ ఈస్ ఆబ్వియస్‌లీ బెస్ట్ సీన్ ఇన్ ద మూవీ. కానీ ఈ సినిమాలో ఒకే ఒక ఫ్లాస్ ఏందంటే ఈ ప్రాబ్లము ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ఇప్పుడు పెద్దగా కథేం లేదు. ఉండేది ఒకే ఒకటి. ఒకటి హీరో‌కి గుర్తు జేసుకోవడం. రెండోది విలన్ గాడిని చంపడం. సో, ఇక్కడ ఆ రివెంజ్‌ని తీర్చుకోవడం అనేది నీకు లాస్ట్ 20 నిమిషాలు మీరు గమనిస్తే సినిమా కొంచెం లైక్ అటు ఇటుగుంటది. అంటే అటు ఇటు గాదు. సినిమా ఎట్లుంటదంటే ఫ్లాష్ బ్యాక్ అంటే నువ్వు మొత్తం ఆ ఫ్లాష్ బ్యాక్ కోసం నువ్వు వెయిట్ జేస్తూ ఉంటావు. రాజమౌళి గారి సినిమాలు అలాంటివే. ఏ సినిమా ఉన్నా సరే నువ్వు ఫ్లాష్ బ్యాక్ కోసం వెయిట్ జేస్తూ ఉంటావు. కోర్ ఆఫ్ ద మూవీ, హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ ఆ ఫ్లాష్ బ్యాక్‌లోనే ఉంటది. కానీ ఈడికొచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ నీకు ఆ హై కనిపించడానికి లేకపోతే ఇంకేమైనా చేయాలని ఉందంటే పెద్దగా ఏం లేదు. సో, ఆ మిగతా 20 నిమిషాలు ఏదైతే ఉన్నాయో ఫోర్ట్ ఎస్కేప్ దాని తర్వాత క్లైమాక్స్ ఏదైతే ఉందో నీకు పెద్దగా ఏమి అనిపియదు. కానీ మొత్తం సినిమా తీసుకోవాలంటే చాలా ఎంటర్‌టైనింగ్ ఉంది. చాలా బావుంది. అండ్ ముఖ్యంగా ఆ హైస్ ఏదైతే ఉందో రాజమౌళి గారి సినిమాలు నువ్వు ఒక్కసారి చూసినా, 1000 సార్లు చూసినా నీకు అదే హైస్ కనిపిస్తాయి. సో, ఇందాకడ చెప్పినట్టు రాజమౌళి స్పెషాలిటీ హైస్ ఇవ్వడం, గూస్ బంప్స్ ఈ ఈ దీనికంటే ఇచ్చే ఒక పని, చేసే ఒక పని ఏ దర్శకుడు నాకు తెలిసి ప్రపంచంలో ఇంతకంటే నీకు గూస్ బంప్స్, హైస్, ఎలివేషన్స్ ఇంకెవడు ఇవ్వలేడు. ఇదే ఆయన స్పెషాలిటీ అన్నమాట. సో, ఈ సినిమాలో గూస్ బంప్స్ సీన్స్ గురించి నేను కూడా రాసాను. నేను వాళ్ళు మెన్షన్ చేస్తాను. ఆఫ్‌కోర్స్ ఇంట్రొడక్షన్ ఇందాక చెప్పినట్టు ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ ఆ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఫస్ట్ షాటు ఆహ్ ఆ సూర్యుడి నుండి ఆయన ఆర్మర్ తీస్తారు కదా! యారోలతో సహా. ఆ షాటు. 'రామ్ చరణ్' యాక్చువల్ ఇంట్రో యాస్ 'హర్ష'. 'బంగారు కోడిపెట్ట' సాంగు. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు 'అఘోర' సీన్. దాని తర్వాత వాడు హార్స్ ఎక్కే సీన్. 'పంచదార బొమ్మ' సాంగ్. ఇంటర్వల్ అండ్ దెన్ మొత్తం ఫ్లాష్ బ్యాకు. ఆ మొత్తం 100 సోల్జర్ ఫైట్. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ నీకు క్లైమాక్స్ కాబట్టి బీజీఎంతో సహా, టేకింగ్‌తో సహా నీకు గూస్ బంప్స్ వస్తాయి. కానీ కొన్ని ఓవర్ ద టాప్ సీన్స్ ఉన్నాయి. వాటిలి గురించి నేను మాట్లాడతాను. సో, 'రామ్ చరణ్' ఇంట్రొడక్షన్ వాడు బైక్ రేసర్ గదా! వాడేం జెప్తాడంటే, "నువ్వు ఇంత హైట్‌లో పెట్టు" అని జెప్పి అంత హైట్‌లో పెడతాడు. అంత హైట్‌లో పెట్టే కొద్దీ ఏం జరుగుతదో తెలుసా? ఆడు సింపుల్‌గా
వాడు అంతలా దూకి లేదు. ఏం జరుగుతుందంటే వాడెళ్తాడు దూకునికి. అంత హైట్ ఉండేసరికి వాడు బైకొదిలేసి బైక్ సింపుల్‌గా ఎళ్తూ ఉంటది. ఆడు బార్ కంటే ఎక్కువ ఎళ్తాడు. బార్ కంటే ఎక్కువెళ్ళి ఆ బార్‌ని దాటి వాడు మళ్ళీ బైకొచ్చి సింపుల్‌గా అట్లా ల్యాండ్ అవుతాడు. అరే! అసలా హైటేంది ఆడెంత పై ఆడెంత పైకి దూకాడో, ఆ హైటేందో, ఇదేందో ఎవరికైనా అర్థమవుతుందారా అని జెప్తాడు. అండ్ దెన్ ఇంటర్వల్ ఫైట్ అయితే అందరిని ఆయన పట్టుకుంటే ఒక ట్యూబ్ ఉంటదనమాట. ఆ ట్యూబ్‌ని దాని మీద స్టాంప్ జేస్తాడు. స్టాంప్ జేసి కొద్ది సింపుల్‌గా ఆయన కాలు ఇట్లా ముందు పెడతాడు. ముందు పెట్టే కొద్దీ సడెన్‌గా నిప్పు వెలుగుతది. ఆ నిప్పు వెళ్ళేసరికి ఒక ట్యాంకర్ ఉంటది. సో, ఆ ట్యాంకర్‌కెళ్ళే కొద్దీ ట్యాంకర్ పేలిపోతది. అదే మన 'ఇంక్రెడిబుల్ హల్క్' సినిమాలో లేకపోతే 'కెప్టెన్ అమెరికాలో' పక్కనే ఒక పెద్ద షీల్డ్ ఉంటది. ఒక ఎక్స్‌ప్లోషన్ జరుగుతది. ఆయనకేమి అవ్వదు. కానీ విలన్ గాడు వాడు పేలిపోతే అని చెప్పి ఆడు తలకాయ ఒక హెలికాప్టర్ దగ్గరికెళ్తది. హెలికాప్టర్ దగ్గరికెళ్ళే ఒక కొద్దీ ఆహ్, హెలికా హెలికాప్టర్‌కి తగిలే ఒక కొద్దీ ఏం జరుగుతదంటే ఆహ్, ఇదెలా చెప్పాలి? అప్పుడు మన 'రావు రమేష్' డైలాగ్స్ ఆయనకు గుర్తొస్తాయి. సో, ఆ నిప్పు నుండి ఈడొస్తాడు. ఇందాక చెప్పినట్టు ఒక రైట్ సైడ్, ఇంకో సైడ్ లెఫ్ట్ సైడ్ సింపుల్‌గా అట్లా దులిపేసి ఆడందరిని కొడతారనమాట. అండ్ దెన్ ఇంకేముంటది అంటే అప్పుడు ఐ రిమెంబర్ ఇప్పటి వరకు థియేటర్‌లో నాకు డౌటొచ్చేది. ఓకే. ఇప్పుడు హెలికాప్టర్ ఎళ్తుంది. వీడిని ఎట్లా పట్టుకుంటారంటే ఈడు కొంపదీసి బె కొంప కొంపదీసి ఇంటి రూఫ్ నుండి దూకుతాడా ఏంది అని చెప్పి లిటరల్లీ అదే జరుగుతది. నాకేం ఆశ్చర్యం వేసేదంటే ఇప్పుడు ఒకప్పుడు లైక్ ఫాదర్ లైక్ సన్ ఉంటది గదా! ఇది ఉల్టా లైక్ సన్ లైక్ ఫాదర్. మన ఆ సినిమా ఏదిరా రీసెంట్‌గా వచ్చిన సినిమా 'వాల్టేర్ వీరయ్యలో' నాకదే గుర్తొచ్చింది. అరె! సిగ్గు లేదారా నీకు మగధీరని కాపీ కొట్టనీకి. నాకదే అనిపిచ్చింది. సో, వాడు బిల్డింగ్ నుంచి దూకి ఆ హెలికాప్టర్ పట్టుకుంటాడు. అండ్ దెన్ వాడంత హైట్ నుండొస్తే అప్పుడు ఇంటర్వల్ ఒస్తది గదా! వాడికంతా గుర్తొస్తది. ఇంటర్వల్ వచ్చేసరికి ఆడు పడిపోతున్నాడంటే పర్ఫెక్ట్‌గా ఐ థింక్ ఈ సీన్ జూసి మన 'సుజీత్ భాయ్' ఇన్‌స్పైర్ అయ్యాడు. సింపుల్‌గా వాడు కిందకెళ్తుంటే ఎలా జెప్పాలి మీకు? కిందకెళ్తుంటే సింపుల్‌గా ఒక చిన్న లేక్ ఉంటది. వాడు లేక్‌లో పడతాడు. అండ్ దెన్ యాజ్ ఇట్ ఈజ్ అదే మౌంట్ నుండి వాడు జలపాతం నుండి వస్తాడు గదా! అసలు వాడా హైట్‌లుండి పడిపోవడం ఏంది? కింద కింద లేకుండడం ఏంది? దాని తర్వాత ఒక సక్షన్ ట్యాంక్ ఉండి శ్రీకాకుళం గెళ్ళడం ఏంది? ఏమేమో సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నాయి గదా! లాజిక్ కోసం వెతకూడదు. అండ్ దెన్ మీరు ఫ్లాష్ బ్యాక్‌లో గమనిస్తే విలన్ ఒక యాపిల్ తింటాడు. యాపిల్ తినే కొద్దీ రామ్ చరణ్ వచ్చి ఒక కత్తిసురుతాడు. ఆ కత్తిసిరి డైరెక్ట్‌గా గాంగ్ మీద పడతది. గాంగ్ మీద పడే కొద్దీ ఆహ్, ఏమో అంటే చెప్పుకోవడానికి చెప్పుకో జస్ట్ సింపుల్‌గా వాడంత పర్ఫెక్ట్‌గా ఎలా చేస్తాడంటే ఏం చేస్తాం తెలుగు సినిమా హీరో గదా! 'సుడిగాడు' సినిమా చూసుంటే ఇయన్నీ జూజూబీ బేసిక్‌లీ. అండ్ దెన్ ఈ సినిమాలో నా ఫేవరెట్ సీన్ అయితే ఆహ్ సో, దీని గురించి నేను జెప్పాలి. మా ఫ్రెండ్ యాంటోన్ ఉంటాడనమాట. నాకెప్పుడు హై స్కూల్‌లో ఫన్నీ ఇండియన్ మూవీ యాక్షన్ వీడియోస్ అని ఆయన పంపిస్తూ ఉండేవాడు. ఆడు పంపించే కొద్దీ దీంట్లో ఒక సీన్ ఉంటది. అది మన రోబో ఉండేది. ఆ సింగం ఉంటది. సింగంలో ఏంటంటే మన హిందీ సింగం. ఆ జీపు మిడ్ ఎయిర్‌లో ఫ్లిప్ అవుతూ ఉంటే ఆ జీప్ ఉండనివాడు పట్టుకొని ఆడు కిందకి లాగుతాడు గదా! సో, దాంట్లో మొత్తం ఒక ఎడిట్ జేసే కొద్దీ దీంట్లో ఒక సీన్ ఉండేది. ఆ సీన్ ఏందంటే సినిమాలో నా ఫేవరెట్ సీన్. క్లైమాక్స్ అంత సీరియస్‌గా జరుగుతుంటే, "వచ్చేస్తున్నాడురా బుల్లోడా" అని జెప్పి శ్రీహరి వస్తాడు గదా! ఒక జీపు ఒక ట్రాపకి ఒక జీపు ఒక ట్రాపకి హెలికాప్టర్ హెలికాప్టర్ పేలిపోతది. దాంట్లో ఉండే ఒక పైలట్ 'ఛత్రపతి శేఖర్' ఇద్దరు చచ్చిపోతారు ఆ దెబ్బకి. కానీ ఆ జీప్ ఆ ర్యాప్ ఏంది? యాక్చు యాక్చువల్లీ ఈ సినిమాలో సునీల్ చేసే కామెడీ కంటే సునీల్ చే ఈ సినిమాలో సునీల్ చేసే కామెడీ కంటే ఈ సీన్ నీకెక్కువ నవ్వొస్తది. అబ్బా! వచ్చేన్న బుల్లోడు అని చెప్పి మరొకసారి లిటరల్లీ ఒక జీప్ ర్యాంప్ ఎక్కి ఒక హెలికాప్టర్ డిస్ట్రాయ్ చేస్తది.
అప్పుడు ఇందాకడే చెప్పినట్టు ఇది ఔట్ అండ్ ఔట్ 'రాజమౌళి' మూవీ విత్ మార్క్ ఎలివేషన్స్, ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఇందాకడ చెప్పిన జస్ట్ అమేజింగ్ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఆ సినిమా చూస్తే నీకు వావ్! అనిపించేలా కొన్ని ఉంటాయి గదా! సో, అటువంటిగుండే ఒక సినిమా. సో, ఇప్పుడు టెక్నికాలిటీస్, టెక్నికల్ యాస్పెక్ట్స్ సంగతానికొస్తే నేను ఒకటే చెప్తా. ఈ సినిమాకి మ్యూజిక్ అండ్ బీజీఎం కొట్టిన 'ఎంఎం కీరవాణి' గదా! నాకైతే ఎలా నేనేం రాసుకున్నానిక్కడ మాస్టర్ క్లాస్ అసలు. అబ్సల్యూట్ మాస్టర్ క్లాస్. స్టార్టింగ్ గానివ్వండి, దాని తర్వాత 'సువరాహి' అని ఒక ఎనకాల ఒక బీజీఎం వస్తూ ఉంటది గదా! అది సూపరున్న ఒక పాట. సూపరున్న ఒక బీజీఎం 100 సోల్జర్ ఫైట్ బీజీఎం గానివ్వండి, దాని తర్వాత అమ్మాయి కనిపించే తీరా కనపడని ప్రాణం తెలుపరా అది గూడా చాలా బావుంటది. దాని తర్వాత అది ఆ బీట్లు డప్పులతో సహా ఇంకోటొస్తది. చుమ్ చుమ్ చక 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 చుమ్ చుమ్ చక 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 దాని తర్వాత ఎనకాల లైక్ ట్రంపెట్స్ వస్తూ ఉంటాయి గదా! అరె సూఫే సురాసి దాని తర్వాత స్టార్టింగ్‌లో వస్తది గదా! సో, నేను యాక్చువల్లీ ఈ సినిమాలో గూస్ బంప్స్ తెప్పిస్తే సగం గూస్ బంప్స్ రావడానికి 50% రాజమౌళి టేకింగ్, మిగతా 50% కీరవాణి బీజీఎం. బట్ ఈ సినిమా పాటల సంగతానికొస్తే ఆఫ్‌కోర్స్ 'బంగారు కోడిపెట్ట' రీమిక్స్ జేశారు. ఫస్ట్ ఎవరు పాడారంటే నాకు తెలీదు గానీ, ఐయామ్ ప్రిటీ ష్యూర్ ఆబ్వియస్లీ ఎస్‌పీబీ పాడారు అప్పట్లో. అండ్ ఆ సినిమాకి ఆ పాటకి లిరిక్స్ రాసినటువంటి భువనచంద్ర గారికి, అండ్ దెన్ 'ధీర ధీర పంచదార బొమ్మ' అండ్ 'జోర్‌సే' రాసినటువంటి చంద్రబోస్ గారు, అండ్ దెన్ 'నా కోసం నువ్వు' అండ్ దెన్ మన రోలింగ్ టైటిల్స్ ఎండ్ క్రెడిట్స్ పాటొస్తదిగా 'అనగనగనగనగనగనగ' ఆ పాట రాసింది మన ఎంఎం కీరవాణి గారు. సో, భువనచంద్ర గారు 'బంగారు కోడిపెట్ట', 'ధీర ధీర పంచదార బొమ్మ' 'జోర్‌సే' పాటలు చంద్రబోస్ గారు, అండ్ 'నా కోసం నువ్వు' అండ్ రోలింగ్ టైటిల్స్ మ్యూజిక్ రిటెన్ బై ఎంఎం కీరవాణి గారు. ఆఫ్‌కోర్స్ అందరి ఫేవరెట్ సాంగు 'పంచతార పమ్మ పమ్మ నందన తన్నననాన' ఫన్నీది ఏంటో తెలుసా? ఆ పాట పాడింది ఈడి పేరు ఏంటిది 'అనూజ్ గురువార'. ఈ ఒక్క పాట పాడి ఆయన తెలుగు సినిమా నుండి మాయమైపోయారు. ఇంకో పాటుంటది. ఈయనలాగా ఇంకో సింగర్ ఉంటారు. ఆయన పేరు సాకేత్ అన్నమాట. 'నమ్మవేమో గాని' అని ఒక పాట ఉంటది కదా! 'పరుగు' సినిమాలో. ఆ ఒక్క పాట పాడి ఆయన మళ్ళీ రాలేదు. ఇది మన మణిశర్మ గారే చెప్పారు తెలుగు ఇండియన్ ఐడల్‌లో. సో, దట్ ఈస్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ బై 'కేకే సెంథిల్ కుమార్' అయితే జస్ట్ అమేజింగ్ అసలు. లైటింగ్, ఫ్రేమింగ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, నువ్వు ఏ సీన్ అయినా తీసుకో చాలా గ్రాండ్‌గా కనిపిస్తది. అంటే వాళ్ళ ఉద్దేశ్యం అదే. బట్ ఇది 'కేకే సెంథిల్ కుమార్' ఇంకో మాస్టర్ క్లాస్. ఆర్ట్ డైరెక్షన్ బై 'రవీందర్' అబ్సల్యూట్ మాస్టర్ పీస్. ఈ సినిమాలో బోలెడన్ని సెట్లుంటాయి. యాక్చువల్లీ ఇది చెప్పడం మర్చిపోయాను. సో, ఇంకోటి చెప్తా మీకు. ఈ సినిమాల్లో హీరోయిన్ హౌస్ సెట్ ఉంటది కదా! వాళ్ళు సెకండ్ హాఫ్‌లో మొత్తం ఆ లాస్ట్ 20 మినిట్స్ ఏదైతే ఉన్నాయో అది యాక్చువల్లీ లాస్ట్ వాళ్ళు కన్‌స్ట్రక్ట్ జేసిన ఒక సెట్ అనమాట. ఆ సెటకు వాళ్ళెక్కడ కట్టారంటే 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఒక ఔట్‌డోర్ లొకేషన్ ఉంటది. అదే వాళ్ళ అరీనా సెట్ మొత్తం అక్కడే కట్టారు. సో, ఈడ ప్రాబ్లమ్ ఏందంటే నేను బ్యాలెన్స్ చేయాలనమాట. ప్రెజెంట్ డే అండ్ దెన్ 400 సంవత్సరాలు ఉన్న వన్ ఆఫ్ ద రాయల్ హెరిటేజ్ అండ్ మోడర్న్ ఆర్కిటెక్చర్ అనమాట. సో, అది ఇంకోటి వాళ్ళది అక్కడ కట్టారు. ఈ సినిమాలో హీరో గెటప్ వాళ్ళేం జేశారంటే, వాళ్ళు 'రామ్ చరణ్' ప్రిసైజ్ బాడీ మెజర్‌మెంట్స్ తీసుకొని వాళ్ళ ఆర్మర్ తయారు జేశారు. సో, అట్లానే అది కుదిరింది. ఇప్పుడు 100 వారియర్ ఎపిసోడ్ బ్రిడ్జ్ సెట్ గురించి చెప్పాలంటే నేను చెప్తా మీకు. సో, ఈ భైరవకొండ సెట్ ఏదైతుందో ఇది ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ గారు ఇదంతా జెప్పారు. సో, ఆ భైరవకొండ బ్రిడ్జ్ సెట్ ఏదైతే ఉందో 'రామోజీ ఫిల్మ్ సిటీలో' అది వాళ్ళు తీశారనమాట. కానీ ఒక క్యాచ్ ఉంది. అదేంటంటే ఈ 100 వారియర్ ఎపిసోడ్ బ్రిడ్జ్ ఒక లో యాంగిల్ నుండి రాజమౌళి గారు క్యాప్చర్ చేయాలి. అండ్ 'రామోజీ ఫిల్మ్ సిటీ' వాళ్ళు అది పర్మిట్ చేయట్లేదు. సో, వాళ్ళేం చేశారంటే బూత్ బంగ్లా అని ఒక ప్లేస్ ఉంటది. అది రోడ్ నంబర్ 22 బంజారా హిల్స్. మన రంగస్థలం విలేజ్ సెట్ వాళ్ళు అక్కడే వేశారు. సో, ఒక సెపరేట్ హాఫ్ బ్రిడ్జ్ బూత్ బంగ్లాలో ఏసాం. అదే సేమ్ ప్లేసు మేము 'ఛత్రపతి' సినిమా కాలనీ సెట్ ఏసాం. సో, ఈ బ్రిడ్జ్‌కుండే ఒక హైట్ 60 ఫీటు అండ్ ఆ బ్రిడ్జ్‌కి లెంగ్త్ 100 ఫీట్ అనమాట.
దేర్ ఇస్ ఒరిజినల్ ఒక రాకీ హిల్ అనమాట. అండ్ అక్కడే ఒక హాఫ్ బ్రిడ్జ్ కట్టి స్టీల్ బీమ్స్ ఒక స్కెల్టన్ లాగా వాడుకొని వుడెన్ మెటీరియల్ యాస్ సపోర్టింగ్‌గా మేము అది చేసాం. ఇది కట్టడానికి 20 రోజులు పట్టింది. అండ్ ఆల్‌మోస్ట్ మోర్ దెన్ 60 మెన్ దీనికోసం పనిచేశారు. అండ్ చాలా డిఫికల్ట్ దీన్ని కట్టడం. ఎందుకంటే అప్పట్లో విపరీతమైన వర్షాలు గూడా వస్తున్నాయి. సో, మాకు బ్లాక్ సాయిల్ గూడా గావాలి ఈ టైంలో. అండ్ ఈ సాయిల్ ఎక్కడ పెట్టాలంటే, మన రోడ్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఉండాలి. అండ్ ఓన్లీ రామోజీ ఫిల్మ్ సిటీ సైడు అసవంటి సాయిలు దొరికేదనమాట. సో, మేమేం చేసామంటే 20 ట్రక్కులు వర్త్ ఆఫ్ సాయిలు ఆ బ్రిడ్జ్ రోడ్ కోసం మేము ట్రాన్స్‌పోర్ట్ చేసాం. సో, ఒక సెట్ కట్టాలంటే ఇన్ని కష్టాలుంటాయనమాట. సో, అదెన్ ఇంకోటేందంటే, ఈ సినిమాలో 'ఫిషర్‌మెన్ కాలనీ' ఏదైతే ఉందో, ఆ శ్రీకాకుళం సెట్టు జోర్సేపాటుకి, ఆ సెట్ ఏందంటే అది ఒక ఔట్‌డోర్ లొకేషన్ లాగుండాలి. కానీ ఒక ఇండోర్ ఫ్లోర్‌లో మేము కట్టాం. సో, ఫస్ట్ ఫ్లోర్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో మేమిది ఇక్కడ ఒక సెట్టేసాం. నేను ఒక 28 హౌసెస్ ఎక్స్‌టీరియర్స్ కట్టాననమాట. దాని తర్వాత ఒక డీటెయిల్డ్ ఇంటీరియర్ ప్లాన్ ఫర్ శ్రీహరి మన హౌస్ సెట్ అనమాట. దాని తర్వాత ఒక స్మాల్ బోటు అండ్ ఒక బిగ్ వీల్డ్ ఫిష్ విత్ థర్మోకాల్ అది కూడా నేను డిజైన్ చేశాననమాట. అండ్ ఎవరికీ అది రియలైజ్ అవ్వలేదు. అది ఒక ఇంటీరియర్ సెట్ వాళ్ళు స్క్రీన్ మీద చూసే కొద్దీ. అండ్ ఈ సినిమాకి ఎంటైర్ సెట్ ఒక లిమిటెడ్ బడ్జెట్‌తో చేసామనమాట. ఒక 30,00,000 ఈ సెట్ కాస్ట్. సో, మరొకసారి ఇది మన 'ఫిషర్‌మెన్' సెట్. మన 'శ్రీహరి' ఉండేది. అండ్ దెన్ 'జోర్సే' సాంగ్ ఉండేది కదా! సో, అది 30,00,000 అనమాట. అన్నపూర్ణ స్టూడియోస్ ఫస్ట్ ఫ్లోర్‌లో అది వాళ్ళు కట్టారు. సో, యాహ్! ఆర్ట్ డైరెక్షన్ ఈస్ అబ్సల్యూట్‌లీ సూపర్. దాని తర్వాత ఉదయ్ గారి ప్యాలెస్ సెట్‌లు సింపుల్‌గా చెప్పాలంటే సినిమా మొత్తం వీఎఫ్ఎక్స్ అండి. సో, వాళ్ళు ఆర్ఎఫ్‌సీలో సెట్‌లు కట్టి బేసికల్లీ ఎనకాల గ్రీన్ స్క్రీన్ చేసి, బ్లూ స్క్రీన్ చేసి దాన్ని ఎన్హాన్స్ చేసినారు. సో, అప్పుడు అట్లా సినిమా వచ్చిందనమాట. సో, యాహ్! ఫైట్స్ బై డైలాగ్స్ బై ఎం. రత్నం ఆర్ అబ్సల్యూట్‌లీ ఎక్సలెంట్. కామెడీ సీన్స్ గానివ్వండి, ఆ తర్వాత 100 వారియర్ ఫైటు ఆ డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి గదా! అండ్ నేను ఇందాకడ చెప్పినట్టు 'రా రమేష్' ఇచ్చే ఎలివేషన్ సీన్స్ ఏదైనా సరే డైలాగ్స్ ఆర్ అబ్సల్యూట్‌లీ ఎక్సలెంట్. సో, ఫుల్ క్రెడిట్ టు మన ఎం. రత్నం గారు. ఫైట్స్ బై పీటర్ హైన్స్ అండ్ రామ్ లక్ష్మణ్ దే ఆర్ అబ్సల్యూట్‌లీ అమేజింగ్. ఆఫ్‌కోర్స్ బెస్ట్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ 100% ఫైటు. ఇందాకడ చెప్పినట్టు అన్‌లిమిటెడ్ అండ్ అల్టిమేట్ గూస్ బంప్స్ ఆ సీను. సో, థట్ ఈస్ దట్. ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైన్ చేసినటువంటి మన రవ రాజమౌళి గారికి అబ్సల్యూట్‌లీ పర్ఫెక్ట్. అందరూ చాలా స్క్రీన్ మీద ఎంత అందంగా, ఎంత గార్జియస్‌గా కనిపిస్తున్నారంటే అంత గార్జియస్‌గా కనిపిస్తారు. అండ్ దెన్ ఎడిటింగ్ బై కోటిగేరి వెంకటేశ్వరరావు గారు చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. నీకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టదు. అదే సినిమా గొప్పతనం. సో, పేసింగ్ అనేది వాళ్ళు చాలా ఎక్సలెంట్‌గా చేశారు. అండ్ దెన్ లాస్ట్‌కొచ్చేసరికి ప్రొడక్షన్ వాల్యూస్ బై గీతా ఆర్ట్స్. ఆఫ్‌కోర్స్ దే ఆర్ ఎక్స్ట్రార్డినరీ. ఎందుకంటే నువ్వు 2009లో చూసినా, ఎప్పుడు చూసినా అంటే అప్పట్లో అది హైయెస్ట్ బడ్జెటెడ్ మూవీ కాబట్టి ఇట్ షోస్ ఇన్ ద మేకింగ్ అండ్ ఓవరాల్ రిఫ్లెక్షన్. బట్ ఏదైనా సరే ఇది వన్ ఆఫ్ ద గ్రాండెస్ట్ ఫిల్మ్స్. సో, ఆ గ్రాండెస్ట్ ఫిల్మ్స్ ఏదైతే ఉందో డెఫినిట్‌గా అది క్యాప్చర్ అవుతదనమాట. సో, ప్రొడక్షన్ వాల్యూస్ అమేజింగున్నాయి. సో, మొత్తానికి దీనికి ర్యాప్ కొట్టాలంటే ఆయన కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా. బట్ ఇట్ హ్యాపెన్స్ ఇదంతా చెప్పే కొద్దీ. ఇది ఒక క్లాసిక్ మూవీ నా దృష్టిలో అయితే. ఆబ్వియస్‌లీ ఒక ఇండస్ట్రీ హిట్ అండ్ ఇట్ హోల్డ్స్ అప్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్. 14 సంవత్సరాలు అయినా సరే, ఈ సినిమాలో అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరినాయి. ఇందాకడ చెప్పినట్టు ఆ లాస్ట్ 20 నిమిషాలు తప్ప. అండ్ ఇది ఒక చాలా స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే నేను థియేటర్‌లో చూసినటువంటి వన్ ఆఫ్ ద మెమరబుల్ అండ్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్సెస్. అండ్ సో, తెలుగు సినిమా స్థాయిని పెంచే ఒక సినిమా. అండ్ దెన్ రాజమౌళి గారు ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఏకైక నంబర్ 1 దర్శకుడు మరొక్కసారి ప్రూవ్ చేసుకొని ఉన్న ఒక సినిమా 'మగధీర'. సో, థట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే అండ్ వి విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ విత్ 'ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే గుండెలో ఎంత సడిగా గుచ్చావే.' ఓకే. మీకు అర్థమైంది గదా! ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను. కానీ మరొకసారి చెప్పాను. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. టేక్ కేర్. బై బై.